అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తకి కోడలు నేర్పిన గుణపాఠం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఒక మంచి లైక్తో, మీ మంచి సబ్స్క్రిప్షన్తో, అలాగే ఒక మంచి కమెంట్తో ఎంకరేజ్ చేయండి. ఎంత సమ్మర్ అయినా సరే మీకోసం కష్టపడి ఒక్కొక్క కథని మీ దాకా చేర్చాలని, మిమ్మల్ని ఆనందపరచాలని ఎంతైతే మేము కోరుకుంటున్నామో అలాగే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఎప్పుడూ మాకుండే ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వడానికి మీ అందరూ కారణమవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుందరి సోమనాథం దంపతుల గురించి చెప్పాలంటే, సోమనాథాంది ప్రైవేటు ఉద్యోగం. సుందరి ఒక రకంగా ఆశ అనేది మనిషికి ఉండాలి, ఉంటుంది, లేకపోతే వాడు మనిషి అనిపించుకోడేమో. కానీ ఆశ హద్దులు దాటితే ఎలా ఉంటాడనటానికి ఒక మనిషికి పూర్తి రూపం, స్వరూపమే సుందరి. సుందరి మాటకి నోరెత్తి ఎదురు చెప్పటం అనేది సోమనాథానికి తెలియదు. ఊరంతా సోమనాథానికి పెట్టిన పేరు ఒక్కటే. సుందరి బొడ్లో ఉన్న వెండి తాళాల గుత్తిలో చివరికి వేలాడే ఒక గజ్జెతో సమానంగా తిరుగుతున్నాడు సోమనాథం అని. అది ఎంతైనా నిజం. ఇక వీళ్ళిద్దరి వివాహానికి గుర్తుగా వీళ్ళకి ఒక కూతురు, కొడుకు. కూతురు పేరు వసంత, కొడుకు పేరు రిషి. సోమనాథం చేసేది ప్రైవేటు ఉద్యోగం, కాకపోతే లంచాలు బాగా నొక్కే ఉద్యోగం. సోమనాథానికి స్థిరచరాస్తుల రూపేణా అంటూ వచ్చింది ఒక 10 ఎకరాల పొలం, అలాగే సుందరికి ఒక 5 ఎకరాల స్త్రీధనం. సుందరికి అత్తవారు, పుట్టింటి వారు చెరుకు 100 కాసులు బంగారం పెట్టారు ఆ రోజుల్లో. ఆ తర్వాత మేము ఇవ్వగలిగింది ఇంతేనని కొడుకులందరికీ వాటాలు పంచేటప్పుడు ఇల్లు కొనుక్కోమని సోమనాథానికి కూడా తండ్రి డబ్బులు ఇచ్చేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు కాలం చేయటం, సోమనాథం సిటీకి రావటం, సిటీలో ఒక ఇల్లు కొనుక్కోవటం, ఆ తర్వాత ఆ 3 అంతస్తుల ఇంట్లో మొగుడు పెళ్ళాం సెటిల్ అయిపోవటం, పిల్లలిద్దరి పెంపకాలు మొదలుపెట్టారు. అయితే సుందరికి కూతురంటే అపారమైన, విపరీతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎంత అంటే వెలకట్టలేనంత. పిల్లని చెరొక రకంగా చూడటం సుందరికి చిన్నప్పటి నుంచి అలవాటే. పిల్లాడు చిన్నాడైనా, కూతురు పెద్దదైనా నువ్వు అమ్మా నాన్న చెప్పినట్టు వినాలి, అమ్మా నాన్న పెట్టింది తినాలి, అమ్మా నాన్న కట్టుకోమంది కట్టుకోవాలి, అమ్మా నాన్న చదువుకోమంది చదువుకోవాలి, నువ్వు అక్కని ప్రేమించాలి, అక్కని పూజించాలి, అక్కని ఆరాధించాలి, మా తర్వాత నీకు అక్కే అమ్మ, అక్కే నాన్న, అక్కే ఆరాధ్య దైవం అని చెప్తూ పెంచుకొచ్చింది కొడుకునే. అయితే ఒక 6 ఏళ్ల వయసు వచ్చేసరికి రిషి వసంతని 4 పీకటం, మాటకి మాట ఎదురు చెప్పటం మొదలుపెట్టాడు పిల్లాడు. దానికి ఎన్నో కారణాలున్నాయి. ఏంటంటే, కూతురు తప్పు చేసిన సుందరి, సోమనాథం ఇద్దరు రిషినే కొడతారు. వసంత ఏదైనా రిషిది కావాలని అడిగితే తినే తీసి ఇచ్చేస్తుంది సుందరే. రిషి వరకు ఇక కాస్త కారప్పొడో, పచ్చడి మెతుకులో పడేసి కాసిన్ని మజ్జిగ నీళ్లు పోసి పిల్లాన్ని ఏ సోఫాలోనో, లేదంటే గనక ఏ వరండాలోనో అంత మంచం వేసో చింకి సాప మీదైనా పడుకోబెడితే మగపిల్లాడివి నీకేంట్రా, గుడ్డలు లేకుండా తిరిగినా తప్పని ఎవరు అనరు అని కూతురుకు మాత్రం రకానికో డ్రెస్సు, రకానికో చెప్పులు, బర్త్డే పార్టీలు, కూతురు కోసం బంగారపు నగలు, కూతుర్ని తీసుకొని సినిమాలకి, షికార్లకి, రెస్టారెంట్లకి, ట్రిప్పులకి, ఫీల్డ్ ట్రిప్పులకి, కూతుర్ని పెద్ద కాన్వెంట్లో, పిల్లాడిని చిన్న స్కూల్లో పడేసింది సుందరే. ఇవన్నీ పిల్లాడి చిన్న మనసు మీద ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. దానికి తోడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇదెక్కడ వింతమ్మా అనకూడదులే, కానీ మగపిల్లాడు ఇంటికి వారసుడు, వాడిని పట్టించుకోవా ఏంటి, ఎంతసేపు నీ కూతురు గోలే తప్ప పిల్లాడి బాధ ఆలకిచ్చవే, రాత్రంతా చలికి వణికిపోతూనే ఉన్నాడు అంటే ఏం సావళ్లే. మగాడన్నాక చలికి, వానకి, ఎండకి తట్టుకోగలిగితేనే వాడిని మగాడంటారు, లేదంటే నపుంసకుడంటారు అనేది సుందరే. పిల్లాడికి బట్టలు కొనాల్సింది పోయి సోమనాథం
వాళ్ళ అన్నదమ్ముల పిల్లల బట్టలు అడుక్కొచ్చి తొడగటం, ఇక తన అన్నదమ్ముల పిల్లల బట్టలు అడుక్కొచ్చి తొడగటం, వాళ్ళు రాసి తీసి పారేసిన నోట్సులన్నిట్లో పేపర్లు తీసి అవి పెట్టి నోట్స్ కుట్టుకొని రాసుకోమని చెప్పటం, వాళ్ళు వాడేసిన పుస్తకాలు, వాడేసిన చెప్పులు, వాడేసిన బ్యాగులు తెచ్చి పిల్లాడిని వాడుకోమంటాం, ఇలా చేస్తూ ఉండేది సుందరే. దాంతో ఒక 10 ఏళ్ల వరకు పిల్లాడు ఈ చిత్రహింసలు పడుతూనే ఉన్నాడు. దానికి తోడు ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకురా అని వీళ్ళుండే ఎదురింట్లో ఓ తాత బామ్మగారు ఉంటారు. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉంటారు. అయితే రోజు పిల్లాడిని 6 ఏళ్ల పిల్లాడప్పటి నుంచే వాళ్ళ ఇంటికి పంపించేసి శుభ్రంగా అక్కడే ఆడుకో అని చెబితే వాళ్ళు పాపం చిన్నపిల్లాడని ఒక ముద్ద పెట్టేవాళ్ళు తిండి. అలా పిల్లాడికి తిండి కూడా పెట్టేది కాదు. పండక్కి వాళ్ళే ఒక జత బట్టలు కుట్టించేవాళ్ళు. తాతగారి కాళ్ళొత్తు, తాతగారికి మందులు తెచ్చివు, బామ్మకు ఆ పనందుకో ఈ పనందుకో అని చెప్పి వాళ్ళ చెట్టు మీద మామిడికాయలు, పెరట్లో కూరగాయలు ఇలా తీసుకుపోయేది సుందరి. వాళ్ళు పిల్లాడి ఇంట్లో తిరుగుతున్నాడని పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ తర్వాత ఇక ఆ తాత బామ్మ దగ్గర పిల్లాడిని మెల్లమెల్లగా పని కుదిర్చేసి పిల్లాడికి ఒక 8 ఏళ్ళు వచ్చేపాటికి ఎంతో కొంత వాడి చదువుకు ఉపయోగపడతాయి, ఇవ్వరాదు బాబాయ్ అని అడిగేసరికి ఆయన వాళ్ళకు బోలెడంత డబ్బు ఉంది, పోనీమని నెలకు 3000 చేతిలో పెట్టేవాళ్ళు. పిల్లాడు ఆయనకు ఒళ్ళు పట్టడం, కాళ్ళు ఎత్తటం, ఆమెతో పాటు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు సంచులు మోసుకురావటం, నాన్ వెజ్లు పట్టుకురావటం. చిన్న వయసుకే పిల్లాడిని పాలేరం చేసేసింది వాళ్ళింట్లో. పిల్లాడికి 10 ఏళ్ల వయసు వచ్చేపాటికి ఆ తాత బామ్మ ఇద్దరు కాలం చేసేశారు. దాంతో సుందరికి వేరే ఆప్షన్ లేక ఎక్కడైతే కనుక ఫీజు కట్టకుండా అనాథ పిల్లల్ని జాయిన్ చేసుకునే హాస్టళ్ళు ఉంటాయో, గవర్నమెంట్ కింద నడిచే హాస్టళ్ళు ఉంటాయో వెతుక్కు రమ్మని మొగుడికి చెప్తే 3 రోజులు తిరిగేసరికి 30 హాస్టళ్ళు పట్టుకొచ్చాడు సోమనాథం. అందులో వాళ్ళకి బాగా దూరంగా ఉన్న ఒక హాస్టల్ సెలెక్ట్ చేసి రిషిని తీసుకెళ్ళి అందులో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చింది సుందరే. ఇక పిల్లాడు అక్కడే ఉంటూ అక్కడ పాపం పేద బిడ్డలకి అమ్మా నాన్నలకి చదివించుకునే స్తోమత లేక వాళ్ళ పిల్లలకి కనీసం అక్షర జ్ఞానం అన్నా ఉంటుందని గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఉచిత హాస్టలు, ఉచిత చదువు సదుపాయం కలిగినటువంటి స్కూల్ అది. అక్కడ పడేసి వచ్చేసింది పిల్లాన్నే. ఆ పిల్లల తల్లిదండ్రులు సైతం వాళ్ళు రోజు మూటలు మోసి రాళ్ళు కొట్టి కూలీలకు వెళ్ళే వాళ్ళైనా పిల్లల్ని వచ్చి చూసుకొని కొబ్బరి నూనె, సబ్బులు, షాంపూ ప్యాకెట్లు వాళ్ళకున్నంత స్తోమతలోనే అయ్యో పావు కిలో 4 రకాల తినుబండారాలు, 1 డజన్ అరటిపళ్ళు, 2 జతల బట్టలు, పిల్లల్ని ఉంచుకోమని 400-500 డబ్బులు చేతిలో పెట్టి పోతూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు ఒక్కసారి కూడా సోమనాథం సుందరే పిల్లాడిని గురించి ఒక ఉత్తరం ముక్క రాయటం కానీ, పిల్లాడి గురించి ఒక ఫోన్ చేయటం కానీ, పిల్లాడిని చుట్టానికి రావటం కానీ ఏ రోజు చేసింది లేదు. అందరి స్నేహితులు తనతో పాటు ఉన్న వాళ్ళకే అమ్మా నాన్నలు ఫోన్లు చేయటం, ఉత్తరాలు రాయటం, వాళ్ళు సంబరపడటం రిషి చూస్తూనే ఉండేవాడు. చిన్నారి రిషి మనసు మీద తగిలిన గాఢమైన దెబ్బ ఎంత అంటే 10 ఏళ్ల పిల్లలంటే మెచ్యూరిటీ వచ్చే ఏజ్, టీనేజ్లోకి వెళ్ళే ఏజ్. ఇక ఎప్పుడైతే అలా ఒక హాస్టల్కి వెళ్ళిపోయాడో తన చదువు, ఇష్టమైతే తినడం, లేదంటే మంచినీళ్ళు తాగటం, తన బట్టలు తనే ఉతుక్కోవాలి కాబట్టి తన పనులు తనే చూసుకుంటూ ఇక అక్కడ కటికి నేల మీదే చెయ్యి తల కింద పెట్టుకొని అలా పడుకుని ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఎవరన్నా మాస్టర్లు పలకరించబోయినా అడిగినంత వరకు సమాధానం చెప్పి పక్కకు తప్పుకునేవాడు. ఇలా దుర్భరమైన బాల్యం రిషి అనుభవించడం మొదలుపెట్టాడు. ఇటువైపున సుందరి కూతురు వసంత మాత్రం చిన్నప్పటి నుంచి చాలా పెద్ద వాళ్ళు చదివే కాన్వెంటుల్లో వేసి పొట్టబొడిస్తే అక్షరం ముక్కరాని కూతుర్నే కారులో పంపించేది స్కూలుకి సుందరే. సోమనాథం విచ్చలవిడిగా లంచాలు తీసుకోవటం, ఆ లంచాలు తన చేత్తో తీసుకోకుండా సుందరే తన స్నేహితురాలు ఇల్లు ఒకటి ఏర్పాటు చేసుకుని దానికి కమిషన్ ఇచ్చి ఆ ఇంటి దగ్గర తీసుకునేది. ఆ లంచాలు నగల రూపేణా, డబ్బు రూపేణా బాగానే గుంజింది. ఆ మొత్తం కూడా కలిపి ఆదాయం బాగా వస్తూ ఉండటంతో కూతురు పేరు మీద డబ్బులు రేపొద్దున కూతురు భవిష్యత్తు కోసం వేసి ఉంచాలని ఫిక్స్ అయిపోయి కూతురుకు ఒకవైపున దాయటం మొదలుపెట్టింది. దానికి తోడు మరొక వైపున ఉన్న 10 ఎకరాల పొలం మొగుడిది, 5 ఎకరాల పొలం తనది, దాని మీద వచ్చే కౌళ్ళు అవి కాకుండా సొంత ఇంట్లో పైన 2 పోర్షన్లు అద్దెకిచ్చేశారు. వాటి మీద వచ్చే అద్దెలు
సోమనాథానికి వచ్చేటటువంటి లంచాల్లో కొంతమంది పాపం అవసరంలో ఉన్నవాళ్ళు బంగారు వస్తువులు కూడా తెచ్చిచ్చేవాళ్ళు. అలా తన దగ్గర పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు పెట్టిన 200 కాసులు కాకుండా కూతురికి 250 కాసులు పోగు చేసి బ్యాంకీలో పెట్టేసింది. ఇంట్లో అచ్చంగా అసలు ఒక అలమర కట్టించి అక్కడ అలమర ఉందని కూడా ఎవరికీ తెలియదు. దానికి ఒక బీరువాని అడ్డుపెట్టి ఆ వెనకమాల ఒక అలమరలో వెండి సామాను ఎకాఎకిన ఎలా లేదన్నా కూడా ఒక ఆటోకి ఉంటాయేమో పెడితే అవి ఇన్ని కేజీలని చెప్పడం కూడా సాధ్యం కాదు. అంత పోగేసింది కూతురు కోసం. ఇక చెక్క బీరువాలైతే 4 తీసుకొని వాటి నిండా కూడా కూతురు కోసం పట్టు చీరలు నింపేసుకుంటూ వచ్చేసింది. కూతురికి గ్రాండ్గా ఓణీల ఫంక్షను, ధూమ్ ధామ్ అంటూ పెద్ద మనిషి ఫంక్షను, కూతురు కోసం అప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చిన సెల్ ఫోను, కూతురిని బ్యూటీ పార్లర్లో తీసుకెళ్ళటం, కూతుర్ని తీసుకొని సినిమాలకి షికార్లకి తిరగటం, కూతురు కోసం బ్రాండెడ్ ల్యాప్టాప్లు, కూతురు కారులో స్కూల్కి వెళ్ళటం, కారులో చదువుకోవటానికి వెళ్ళటం, ఇక స్నేహితుల్ని తీసుకురావటం, పెద్ద పెద్ద లగ్జరియస్ లైఫ్ని అనుభవించటం, కూతురు విషయానికి వచ్చేపాటి కాస్ట్లీ కాస్మెటిక్స్ వాడటం, వేసిన డ్రెస్సు వేయకుండా వేయటం. కూతురు ఒక జమీందారులు షావుకారుల పిల్లను పెంచినట్టు పెంచుకొచ్చింది కూతుర్నే. కాలచక్ర భ్రమణంలో రోజులు తిరిగిపోతూ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా రిషిని మేము ఉంచుకోవటం కుదరదండి అని చెప్పి పిల్లాడు చాలా బాగా చదువుకున్నాడని వీళ్ళకు ఉత్తరం రాస్తే తప్పక దరిద్రాన్ని తీసుకురావాలా అన్నట్టు రైలు టికెట్ వేసి పంపమని తిరుగు ఉత్తరం రాశారు. పాపం వాళ్లే పిల్లాడికి రైలు టికెట్ కొనిచ్చి మాస్టారు రైల్వే స్టేషన్కి వచ్చి రిషికి చెప్పిన మాట ఒకటే, తల్లిదండ్రుల్లో నిస్వార్థత ఉంటుంది అనేది ఒకప్పటి మాట. నిజం చెప్పాలంటే గనక మనకి మహాభారతాన్నే గమనిస్తే గనక సత్యవతి నిజమైన ఆడ మనసు తల్లి మనసు ఉన్నది అయితే గనక భీష్ముణ్ణి అలా పెళ్ళాం పిల్లలు లేకుండా భీష్ముడు నేను బ్రహ్మచారిని అయిపోతాను అంటే చూస్తూ ఊరుకొని తమ పిల్లలకే పట్టం కట్టాలనుకోదో, కైక తన కొడుకునే తీసుకెళ్ళి పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలనుకోదో. కాకపోతే ఆ రోజున వాళ్ళు సవతి తల్లులు. ఈ రోజున మన అనుకునే తల్లులకు కూడా అదే జబ్బు వస్తుంది. దానికి కారణం ఆడపిల్ల మగపిల్లాడనే భేదాలు. కొన్నేళ్లలో మగపిల్లాడు గొప్ప వంశోద్ధారకుడు, ఆడపిల్లలు చులకన ఒక ఇంటికి పోతారు అనే. కొన్నేళ్లలో మీ అమ్మ నాన్నకున్న జబ్బు. వీటిని బహుశా భగవంతుడు మళ్ళీ కల్కి అవతారం ఎత్తి వచ్చి వీళ్ళందరికీ ఒకే సమాధానంతో బుద్ధి చెప్పాలేమో కానీ మనలాంటి వాళ్ళని చెప్పలేము రిషి. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మంచి కులగోత్రాల్లో పుట్టావు, నీకంటూ ఒక విలువ ఉంది నాన్న. చెడు అలవాట్లు తప్పుడు అలవాట్లు చేసుకోకు. నువ్వేంటనేది నాకు బాగా తెలుసు. నువ్వు ప్రతిక్షణం నరకం అనుభవిస్తూనే ఈ 5 సంవత్సరాల కాలం ఇక్కడున్నావని నేను ఎరుగుదును. ఇక్కడి నుండి నీ జీవితం నీ చేతుల్లోకి రాబోతోంది. చదువుని విస్మరించకో. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకో. మనిషికి ఆర్థిక బలం అనేది చాలా అండగా తోడుగా ఉంటుంది. నీ మాట విని నీతో పాటు కలిసి నడిసి నీ అడుగుజాడల్లో నడిచే అమ్మాయిని చూసి వివాహం చేసుకో నాన్న. జాగ్రత్త, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని ఆయన చెప్పి పిల్లాడిని ట్రైన్ ఎక్కిచ్చేశాడు. ఆ తర్వాత పిల్లాడు వస్తే వచ్చావా అంది సుందరే. అన్న తర్వాత రిషి ఏమీ మాట్లాడలా. రే నువ్వు వెళ్ళి ఆ మూల గదిలో ఉండిపో అన్నాడు సోమనాథం. దానికి ఏమీ మాట్లాడలా. ఆ గదిలో పాతకాలం నాటిది ఒక వైరు మంచం, దాని మీద ఎప్పటిదో ఒక పాత పరుపు, ఆ గదిలో ఒక ఫ్యాను, కిటికీ కూడా ఉండదు కనీసం ఆ గదిలో. ఇక మాట లేదు పలుకు లేదు. ఆ తర్వాత ఇంటర్ కాలేజీలో చేర్చాలి. ఎవరి దగ్గర డబ్బులున్నాయని చేరుద్దాం అని గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళిపో అంది సుందరే. మాట్లాడకుండా గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళిపోయాడు. పగలు రాత్రి అనేది తేడా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకోవటం అనేది ఒకటే తక్కువేమో. ఒకవైపున పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లాడు కష్టపడి చదివి మొత్తానికి ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకున్నాడు. అలా ఇంజనీరింగ్కి
ఫీజు లేకుండా మెరిట్తో వెళ్ళిపోయాడు. దానికి తోడు కాస్త డెవలప్ అయ్యి ఏజ్ కూడా వచ్చేపాటికి ఇంకొంచెం పెద్దదే పార్ట్ టైం ఉద్యోగం దొరికింది. దానిలో నుంచే నెలకింతని కట్టుకుంటూ ఒక బైక్ కొనుక్కున్నాడు. ఎవరిని ప్రేమించటాలో, ఎవరి మీద లవ్ అనే ఎఫెక్షన్లో అలాంటివి రిషికి ఏమీ లేవు. చదవాలంతే. ఇక చదువు మీద తప్ప ఇంకో దాని మీద ధ్యాస ఉండేది కాదు. సుందరి పెట్టే తిండిలో ఏ మార్పు ఉండదు. ఆ పచ్చడి మెతుకులు, కారం మెతుకులు రిషికి అలవాటే. అరెరే, నువ్వు ఈరోజు బయట తినొస్తావు అనుకున్నానే అని పిల్లాడు వచ్చిన కొత్తల్లో 4-5 సార్లు పిల్లాడు బయటికి వెళ్తే సుందరి అనేసరికి ఆ తర్వాత నుంచి రిషి బయట టిఫిన్ చేసి వచ్చి పడుకోవటమో, భోంచేసి వచ్చి పడుకోవటమో చేస్తే మంచిదే. నీ కష్టంతో నువ్వు తిన్నావు, తప్పే ఉందే. అమ్మా నాన్నల మీద ఆధారపడకుండా మగపిల్లలంటే అలాగే ఉండాలి అంటే నవ్వాలో ఏడవాలో తెలియక తన సబ్బులు, తన షాంపూలు, తన కొబ్బరి నూనెలు తనే తెచ్చుకొని అలాగే తన వరకు తన పనులు తనే చేసుకుంటూ ఒక గదిలో పడుండేవాడు. ఈలోపు కూతుర్ని అతి కష్టం మీద నువ్వు ఆస్ట్రోనాట్ అవుదు గానమ్మా, నువ్వు ఏరోనాటికల్ ఇంజనీర్ అవుదు కానీ, నువ్వు పైలట్ అవుదు కానీ, నువ్వు ర్యాకెట్ తోలుదు కానీ, నువ్వు అదవుదు కానీ ఇదవుదు కానని అతి కష్టం మీద పంతుళ్ళకి లంచాలు పెట్టి కాళ్ళు గడ్డాలు పట్టుకొని వాళ్ళని బతిమిలాడి డిగ్రీ కంప్లీట్ చేయించింది సుందరే. నేను వసంత బిఏని అని 1కి 4 సార్లు అంటే రిషి ఒక రోజున నవ్వి, నువ్వేదో శంకరదాదా ఎంబీబీఎస్ రేంజ్లో ఏంటి ఆ చెప్పుకోవటం, నువ్వేమన్నా రాష్ట్రపతివా, లేకపోతే నువ్వేమన్నా తొలి మహిళా ముఖ్యమంత్రివా, తొలి మహిళా ప్రధానమంత్రివా, నవ్వుతారు జనాలు, ఎవరికి చెప్పుకోకో. ఆఫ్టర్ ఆల్ నువ్వు చదివింది ఆర్ట్స్, అందులో నువ్వు ఎలా చదివావు అనేది నీకు తెలుసు, వీళ్ళకి తెలుసు, ఇంకా మూసే అని ఋషి వెళ్తే, చూసావమ్మా వాడు ఎలా అంటున్నాడో, ఇంజనీరింగ్ చదువుతున్నానని బలుపులేమ్మా వాడికి, నువ్వు పట్టించుకోకు వాడి మాటలు అని చెప్పింది సుందరే. ఆ తర్వాత ఇక అసలే కాస్ట్లీ కూతురికి ఇంకా కాస్ట్లీ అల్లుడిని పట్టుకురావాలి. కూతురు అసలే నేను చదవలేను అనే మొత్తానికి మొరాయించి కూర్చుంది. దాంతో మొగుడు పెళ్ళాం కలిసి కూతురికి సంబంధాలు వెతకటానికి పెళ్ళిళ్ళ పేరయ్యని పిలిచారు. రిషి చదువుకుంటూ కూర్చున్నాడు అక్కడే గదిలో. వీళ్ళ మాటలు రిషికి కూడా వినిపిస్తున్నాయి. ఇదిగో పెళ్ళిళ్ళ పేరయ్య, నీకు విషయం చెప్తాను, వివరంగా విను. అబ్బాయికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. వాడమ్మ నాన్న తిక్కలోళ్ళు తింగరోళ్ళు అవ్వాలి. అలాగని వాడికి మంచి ఉద్యోగం ఉండాలి, పైకం బాగా రావాలి. దానికి తోడు వాడికి ఏ చెడు వ్యసనాలు అలవాట్లు ఉండకూడదు. వాడమ్మ బాబు కోడల్ని కూతురుగా చూడాలి, బాగా ఆస్తిపాస్తులు సంపాదించగలిగిన వాళ్ళై ఉండాలి, వాళ్ళది మా కులమే అయి ఉండాలి, అన్ని విధాలుగాను యోగ్యమైనటువంటి సంబంధం కావాలి, అర్థమైందా అని దండిగా డబ్బులు ఇచ్చి వెతకమందే. వాడు పాపం తీసుకొస్తూనే ఉన్నాడు. 1000 సంబంధాలు తెస్తే అందులో ఒకరిని ఫైనల్ చేసింది. అబ్బాయి పేరు అరుణ్, వాళ్ళ అమ్మ పేరు సునంద, వాళ్ళ నాన్న పేరు శర్మ గారు, వాళ్ళమ్మ నిషాని. ఆవిడికి చదువు లేదు. నిజం చెప్పాలంటే ఇక్కడ సుందరి కూడా నిషానీనే. సుందరికి కూడా చదువు లేదు. సుందరికి కొంపలు ముంచే తెలివితేటలున్నాయి. సునందకు ఆలోక జ్ఞానం కూడా లేదు. శర్మగారు చాలా మంచి మనిషి. బోలెడంత ఆస్తిపాస్తులు ఆయనకేమీ తల్లిదండ్రుల ద్వారా సంక్రమించలేదు. కాకపోతే వాళ్ళిచ్చినటువంటి ఆస్తిని ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడే ఆయన వీళ్ళకి చాలా కాలం పిల్లలు పుట్టల. ప్రతి రూపాయి దాస్తూ పొలాల మీద పొలాలు, స్థలాల మీద స్థలాలు కొంటూ అలా వ్యవసాయం మిగతా పొలాన్ని కౌలుకి తీసుకుని చేస్తూ ఆయన ఒక 70-80 ఎకరాలు పొలం రూపేణా సంపాదించాడు. ఒక 10 ల్యాండ్లో, అలాగే ఒక 4 అంతస్తుల ఇళ్ళు, ఒక 2 అపార్ట్మెంట్లు, దానికి తోడు సునందకి 7 వారాల నగలు, రాబోయే కోడలో ఒక 7 వారాల నగలు బాగానే సంపాదించారు. పుట్టక పుట్టాడని చిన్నప్పటి నుంచి అరుణ్ని అతిగారాబం. అరుణ్ని ఏం చదువుకుంటానంటే అది చదివిస్తామన్నారని ఎంటెక్ చేశాడు అరుణ్. దానికి తోడు అరుణ్కి సిటీలో, దట్టు వీళ్ళు సుందరి వాళ్ళు ఉండే సిటీలోనే పెద్ద ఎంఎన్సి కంపెనీలో ఒక జాబ్ కూడా వచ్చి ఉంది. ఉద్యోగం చేపట్టి కూడా 2-3 ఏళ్ళు ఎక్కడా ఏరి మార్కు లేదు. పిల్లాడిని చాలా పద్ధతిగా గారాబం చేశారన్న మాటే కానీ తప్పుడు అలవాట్లు, చెడు అలవాట్లు లేకుండా మంచిగా పెంచుకొచ్చారు సునంద శర్మ. ఈ సంబంధం సుందరికి తెగ నచ్చేసిందే.
దాంతో వాళ్ళని రమ్మనమందే పెళ్లి చూపులకి వచ్చారు. పెళ్లి చూపులకు వస్తే కూతురికి వాళ్ళు రేపు వస్తున్నారనంగా ఈరోజే సుందరి కొన్ని సూత్రాలు చెప్పుంచింది. పెళ్లి చూపుల్లో వాడి కాలు మీద కాలేసి రుద్ది గమనించు, వాడు నీకు లొంగే రకమా కాదా అని వాడిని మాటల్లో పెట్టి వాడిని నీ చూపులతో వశీకరణించి వాడికి నువ్వు అటు ఇటు తిరిగి నీ నడుం చూపించు. బొడ్డుకు బెత్తడి కింద కట్టవే చీర, అలాగే నీకు నేను లోనెక్ బ్లౌజ్ కుట్టించాను. నీ అందచందాలకు వాడు మొత్తెక్కుతున్నాడా లేదా అనేది గమనించుకో. ఆ తర్వాత రేపు బయట కలుద్దామని చెప్పు. ఏం మాట్లాడతాడో విను, అర్థమైందా అన్నట్టు బల్లెనో బొద్దింకనో గట్టిగా కౌగిలించుకో. వాడి ఒళ్ళు వేడెక్కుతుందో లేదో చూడు. ఇవన్నీ గమనించవే. మీ నాన్న నేను అలాంటి ఎన్ని చేస్తే మీ నాన్న పెళ్లి చేసుకొని ఉంటానో మా అమ్మ ఎన్ని చెప్పుంటుంది. కాబట్టే ఆ రోజున మీ నాన్ననే ఇదిగో నా బొటన వేలుందే దాని కింద పెట్టి నొక్కి మొత్తానికి ఆ సుఖంలో పెట్టమని మా అమ్మ చెబితే పెట్టి మా అమ్మ నేను కలిసి నేను చచ్చిపోతానని బెదిరించి నువ్వు కడుపుతో ఉన్నప్పుడు ఒక విషయం తెలుసా, మీ నాన్న చేత ఆస్తి మొత్తం నా పేరు మీద రాయించుకున్నా. తెలివితేటలతో మెలగాలే అంటే ఇవన్నీ విన్న రిషి థూ అనుకొని పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అరుణ్ వాళ్ళ పెళ్లి చూపులకు వస్తే వాళ్ళ అమ్మ నాన్నని మాటల్లో పెట్టేసింది సుందరే. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటారని గదిలోకి పంపిస్తే ఇక అడ్డమైన నరాలు నొక్కి వసంత మొత్తానికి అరుణ్ని క్రాస్ ఎగ్జామిన్ చేసి తెల్లారి కలుద్దామని చెప్పింది. ఇక చొంగ కార్చుకుంటూ వచ్చాడు వసంత కోసం అరుణ్. ఆ తర్వాత అరుణ్ని మొత్తం పంచనామా బట్టలుండగానే చేసేసి ప్రాణం ఉండగానే చేసేసి వచ్చి అమ్మతో వాడొట్టి చచ్చు వెదవమ్మ ఆడంగి సన్నాసి, ఆడదంటే మొహం వాచిపోయి ఉన్నాడు వాడు. ఇప్పటి వరకు వాడికి ఏ ప్రేమాయణాలు లేవు. వాడికి సిగరెట్ అంటే భయం, మందంటే భయం, అమ్మాయిలంటే భయం. వాడికి ఆడదంటే పిచ్చే. వాడిని వశపరుచుకోవటం ఏం పెద్ద కష్టమేం కాదులే నువ్వు చెప్పినట్టు అంటే నువ్వే పని చెయ్యొద్దమ్మా. మీ అత్తామామే అన్ని పనులు చూసుకుంటారు ఇంట్లో. పల్లెటూరు బయతులవే. వంట పని మొత్తం నీ అత్త చూసుకుంటుంది. ఇంట్లో పనోళ్ళు ఉన్నారు, మిగతా పనులు నీ మామ చూసుకుంటాడు. వాళ్ళతో నువ్వు మంచిగా ఉన్నట్టు నటించి నీ మొగుడుకు మాత్రం నువ్వు ఒకరోజు రంభల, ఒకరోజు ఊర్వశిల, ఒకరోజు మేనకల, ఒకరోజు తిలోత్తముల, ఒకరోజు యక్షిణిల, ఇలా నువ్వు రోజుకొకలా అందాలు ఆరబోసే వాణ్ణి నీ వశీకరణం చేసుకో చాలు. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అంది సుందరి. ఆ తర్వాత వాళ్ళు మా కట్న కానుకలు వద్దో, మాకుంది ఒక్కడే కొడుకు, మేమే పెళ్ళి ధూమ్ధామ్గా చేసుకుంటాము అన్నా పెళ్ళి మీరే చేసుకోండి. మా ముచ్చట కొద్దీ మా అమ్మాయికి మేము పెట్టుకునే వాటికి మీరు అడ్డు రావద్దు అంది సుందరే. రిషి అంతగా ఏం పెట్టబోతుందో అని ఒక చెవి అమ్మా నాన్నల మీద వేసే ఉంచాడు. కొడుకు నిద్రపోతున్నాడా లేదా అని కన్ఫామ్ చేసుకొని హాల్లో ముగ్గురు సమావేశమయ్యి మొత్తానికి సుందరి సోమనాథంతో ఏది ఇంతకాలం మనం పిల్ల పేరు మీద దాచిన డబ్బులు ఇవిగోమ్మా, ఈ డబ్బులు 1,50,00,000 రూపాయలు, ఇది 250 కాసులు బంగారం, అలాగే ఈ వెండి మొత్తం నీకోసం కొన్న ఈ డైమండ్ సెట్ అంతా నీకోసమే చేయించాను. అలాగే నాకు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అటు 100 ఇటు 100 బంగారం పెట్టారు. నీకు 100 ఇచ్చి నేను ఒక 100 ఉంచుకున్నాను. నేను ఇహ లేవలేను అనుకున్నప్పుడు ఇది కూడా నీకే ఇస్తా. వాడికి వాడి పెళ్ళానికి నేనేమి ఇవ్వను. మేము ఉన్నంతకాలం అదిగో మీ నాన్నకున్న 10 ఎకరాల పొలం, ఈ ఇల్లు, నాకున్న 5 ఎకరాల పొలం ఉంచుకొని ఆ తర్వాత అది కూడా నీకే పెడతాం సరేనా అని చెప్పింది కూతురికి. సరేనమ్మా అని కూతురు నాకు హనీమూన్ టికెట్లు కావాలని, కాస్మెటిక్స్ కావాలని, నువ్వు కొన్న చీరలు కాక నాకు ఇంకా డ్రెస్సులు కావాలని అంటే కూతురికి ఇందులో 1,00,00,000 రూపాయలు ఉన్నాయి. నీకు నచ్చినవి మొత్తం కొనుక్కొని షాపింగ్ చేసుకొచ్చుకో. నేను వద్దంటేనే కదా అప్పుడు అడుగు అని చెప్పి కూతురు చేతిలో కార్డు పెట్టేసింది సుందరే. ఇదంతా వింటున్న ఋషి పిడికెడు అన్నం మెతుకులు. అమ్మా నాన్నలు అక్క మీద చూపించే ప్రేమలో 1% ప్రేమ తను ఎక్స్పెక్ట్ చేసింది. ఒకనాడు చిన్న వయసులో ఉన్నప్పుడు నవ్వు వచ్చింది, జాలేసింది, ఏడుపు వచ్చింది, బాధేసింది. దాంతో ఏమీ మాట్లాడలేని మౌనం. ఆ తర్వాత
వసంతకి పెళ్ళైపోయింది అరుణ్తో. పెళ్ళైపోయిన తర్వాత అత్తారింట్లో అడుగుపెట్టింది. అత్తమామల ముందు అసలు నోరెత్తేది కాదు. అరుణ్కి అందాల ఆరబోత అంటే ఎలా ఉంటుందో, అసలు ఒక అప్సరస వచ్చి వాత్సాయన కామసూత్రాలు నేర్పిస్తుంటే ఎలా ఉంటుందో అలా చేసేసి అరుణ్ని పూర్తిగా తన గ్రిప్పులోకి తీసేసుకొని తన కంట్రోల్లో పెట్టేసుకుంది వసంత. నిజం చెప్పాలంటే తాచెడ్డా కోతి వనమెల్లా చెరిచిందని ఒకళ్ళు చెడగొడితే చెడిపోయారు అనేదే ఎంతవరకు తప్పు అంటే వాళ్ళ మనసులో తొక్కిపెట్టి ఉంచినటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో, ఆశలు కోరికలు ఏవైతే ఉంటాయో అవి అవతల వాళ్ళ రూపంలో వచ్చి తీరుతున్నప్పుడు కొందరిలో ఎక్కడా లేని మౌనాలు వచ్చేస్తాయి. అలాంటి వాడే అరుణ్ కూడా. ఆ తరువాత ఇక అరుణ్ అమ్మా నాన్నల్ని పట్టించుకోవటం మానేశాడు. వసంత రాకముందు, వసంత వచ్చిన తర్వాత సునంద శర్మ జీవితాల్లో ఏ మార్పు లేదో. ఇక సునంద వంట పని, ఇంట్లో పనంతా పని వాళ్ళతో చేయించటం, శర్మ బయట పనులు చూసుకోవటం, పొలాలకు సంబంధించిన పనులు చూసుకోవటం, వీటన్నిటిలో మునిగిపోయాడు. ఈలోపు రిషిది బీటెక్ కంప్లీట్ అయ్యి ఎంటెక్ కంప్లీట్ అయిపోయి రిషికి ఆ తర్వాత పెద్ద ఉద్యోగం కాకపోయినా ఒక ఎంఎన్సి కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. కష్టపడి పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి వర్క్ చేసేసరికి అక్కడ వాళ్ళందరికన్నా కూడా రిషి ఒక అడుగు ముందే పైకి వెళ్ళిపోయి ప్రమోషన్ తెచ్చేసుకున్నాడు. దాంతో రిషికి శాలరీ పెరిగింది, క్యాడర్ పెరిగింది, జాబ్ పరంగా కూడా కాస్త స్థిరపడ్డాడు. ఆ తర్వాత నాకు పెళ్లి చేయవా అన్నాడు సుందరి దగ్గరకు వచ్చి. పెళ్ళా? ఇప్పుడే ఏం తొందర వచ్చిందిరా నీకు? అంత ఆగలేకపోతున్నావా? కోరికలు అంత ఆపుకోలేకపోతున్నావా? మగాళ్ళకి ఎన్ని దారులు లేవో. నువ్వు కనుక అంతా ఆపుకోలేకపోతే బయట ఎంతమంది ఆడవాళ్ళు 1000కి 2000కి పమిట జారుస్తూ లేరో. కోరిక తీర్చుకొని మూతుడుచుకొని రావాలి. జీతం ప్రతి నెలా తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఉద్యోగం వచ్చింది కదా, ఇంట్లో ఉంచుకోవటంలా నిన్ను కష్టపడి చదివించింది మేం కదూ, 9 నెలలు నా కడుపులో మోసి కన్నది నేను కదూ, గుండెల మీద పెట్టుకొని పెంచింది మీ నాన్న కదూ, నిన్ను వేలు పట్టుకొని నడిపించింది మేం కదూ. కన్నా అమ్మా నాన్నల రుణం ఇంకెప్పుడు తీర్చుకుంటావు? ముందు అక్కకి పిల్లలు పుట్టనే, తర్వాత చేసుకుందో కానీ పెళ్ళి అందే సుందరి. ఆ మాటకి సుందరి ఆల్రెడీ వెంటనే పిల్లల్ని కనొద్దని, వాడికి నీ అందం మీద మోజు తీరిపోద్దని కూతురుతో చెప్పటం వినున్నాడు రిషి. దాంతో అక్క జీవితానికి నా జీవితానికి సంబంధం ఏంటమ్మా? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నాకంటూ ఒక భార్య తోడు కావద్దా? అలాంటప్పుడు నిన్ను నాన్న ఎందుకు చేసుకున్నారని నేను అడిగితే నువ్వు సమాధానం చెప్తావా ఏంటి అనే పాటికే నాకంత ఓపిక లేదు బాబు, ఒకవేళ అంత ఆగలేను, నాకు పెళ్ళి కావాలి, పెళ్ళాం కావాలి, రాత్రులు ఒక్కడిని పడుకోలేకపోతున్నాను, చలిగాలి గిలిగింతలు పెడుతుందని సినిమా డైలాగులు చెప్పేటట్టయితే నువ్వే మ్యాట్రిమోనీల్లో ఇచ్చి నీకు గంతకు దగ్గ బొంతని ఎత్తుక్కో. నేనైతే ఏమీ పెట్టలేను, నన్నైతే ఏమీ అడగమాకు. మీ నాన్నకు వచ్చే ప్రైవేట్ ఉద్యోగం మీద ఎంతకాలం నిన్ను మీ అక్కని పెంచుకొచ్చి ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించి ఈ కొంప కట్టుకునే పాటికే అయిపోయింది. నా పేరు మీద మీ నాన్న పేరు మీద ఏమున్నాయని కావాలంటే మీ నాన్న పేరు మీద చెక్ చేసుకో, చిల్లిగా ఆస్తి కూడా లేదు అనేసరికి రిషి నవ్వేసి ఎవరికి తప్పినా తనకు తప్పదని, తనెవరిని ప్రేమించలేదు కాబట్టి మ్యాట్రిమోనీలో ఇచ్చుకుంటే తనకు అన్ని విధాలుగా అనువుగా ఉన్న ఒక అమ్మాయి ప్రొఫైల్ వచ్చింది. అమ్మాయి పేరు మీనా. అయితే అమ్మాయిని ఆల్రెడీ ముందే కలిసి రిషి బయట మాట్లాడాడు, వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాడు. సుందరిని సోమనాథాన్ని తీసుకొని ఫార్మాలిటీ పెళ్లి చూపులకు వెళ్తే అమ్మాయిది ఏమైంది, బాగానే ఉందలే కానీ ఇంతకీ కట్న కానుకలు ఏమిస్తున్నారు అని అడిగింది సుందరే. మేము కట్నాలకు విరుద్ధం అండి, కట్న కానుకలు ఇవ్వం. మేము ఆడపిల్లల్ని మగపిల్లల్ని వేరువేరుగా పెంచం, సమానంగానే పెంచుతాం. మాకున్న ఆస్తి ఎంత, అందులో మా కొడుక్కింత, మా కూతురికింత, మాకింత, అది అమ్మాయి పేరు మీద మేము ఎప్పుడూ రాసించాము. ఇక అమ్మాయికి మేము అది తన పేరు మీద రాసాం కాబట్టి తనకే అప్పచెప్తాం. అమ్మాయి కూడా ఎంటెక్ వరకు చదువుకుంది, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. ఇంతకాలం ఉద్యోగం చేసిన జీతం కూడా అమ్మాయి పేరు మీదే ఉంది. అమ్మాయికి 50 కాసులు బంగారం పెడతాం, అదే అమ్మాయి దగ్గరే ఉంటుంది. ఇంతకీ మీరేం పెడతారని మేమైతే అడగలేదు కదా అనేసేపాటికి ఆ మాటకి అదేంటి కట్నాలు వద్దంటాం, మరే అల్లుడు గారి ప్రొఫైల్లో అదేగా ఉంది, ఏరా దరిద్రుడా ఏం పెట్టి సచ్చావు అంది సుందరే.
కట్నం తీసుకున్న దగ్గర నుంచి నీలాంటియో అక్కలాంటియో వస్తాయేమోనని కట్నం అక్కర్లేదు, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు అని పెట్టుకున్నాను. అదేమిట్రా, మరి నువ్వేమన్నా చూసావా ఏంటి సంబంధం చూడమంటే అన్నాడు రిషి. నీ ఇష్టం వచ్చినట్టు సావు అంది సుందరే. అన్న తర్వాత ఆడపడుచు లాంఛనాలు మాకొక్కగానొక్క అమ్మాయి, మా అమ్మాయికి 10 లక్షల రూపాయలు పెట్టి ఒక బంగారపు వస్తువు, అలాగే మా అమ్మాయికి 2 లక్షల రూపాయలు పట్టుచీర, మా అల్లుడు గారికి బట్టలు, ఇక నాకు మా వాడికి నాకు జత బంగారపు గాజులు, నాకు పట్టుచీర, ఈయనకి పట్టుబట్టలు, అవేవి అక్కర్లేదని చెప్తోంది అంకుల్ అన్నాడు రిషి. అనేపాటికి అదేలే బాబు అన్నారు వాళ్ళు. మా అమ్మ అందరిలాగా నేను పశువుని కాదు, మృగాన్ని కాదు, అత్తగారి లాంఛనాలు ఆడపడుచు లాంఛనాలు అడగను, మీ మీద నేను పెళ్లి ఖర్చుల భారం కూడా పెట్టను, సింపుల్గా పెళ్లి చేసిన పెళ్ళి నీట్గా సాంప్రదాయబద్ధంగా చేద్దాము, మీ వైపు నుంచి ఒక 100 మంది, మా వైపు నుంచి 100 మందికి మించి రారు, మా అమ్మాయి పెళ్ళై వెళ్ళిపోయింది, పుట్టింటి మీద పడి తినే నీతి జాతి లేనే 100% దేశం మీద ఉన్న ఆడపిల్లల లాంటిది కాదు నా కూతురు, తమ్ముడు బాగుండాలని కోరుకునే రకమని మీకు ఇండైరెక్ట్గా చెప్తుంది అన్నాడు రిషి. అదేలే బాబు అన్నారు వాళ్ళు. అన్నాక అయిపోయిందిగా వెళ్ళి రామా మరి అంకుల్ అన్నాక జాగ్రత్త బాబు అంటే ఎంగేజ్మెంట్ ముహూర్తాలు పెట్టించి నేనే కార్డ్స్ అవి వేయించి వచ్చి కలుస్తాను అంకుల్ మిమ్మల్ని అని చెప్పి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అంటే అక్కర్లేదులే నా దగ్గర ఉంది పదమని సుందర్ని సోమనాథాన్ని తీసుకొని మీనాకు బాయ్ చెప్పి వచ్చేశాడు. ఆ తర్వాత మీనాని బయట కలిసి పెళ్ళయ్యాక జాబ్ చేద్దాం అనుకుంటున్నావా లేదా అని అడిగితే ఎందుకు చేయనండి, భలే వారేనే, జాబ్ చేయటం తప్పే ఉందంటారు అంటే నాకు కూడా అదే కావాలి, మా అమ్మకు నోరు ఎక్కువ, మా అక్కకి నోరు కుదరదు, మా నాన్న పేరు ఉత్తమ్ రాజ్, ఉత్తమ కుమార్, ఉత్తమ పురుష్ అని నేను ఎప్పుడో పెట్టాను అంటే ఉత్తర కుమారుళ్ళే మా నాన్న, మా అమ్మ ముందు నోరెత్తలేడు, ఇక ఆస్తి మొత్తం మా అమ్మ పేరు మీద ఎప్పుడో రాసేశాడు మా నాన్న, అంత లవ్వు మా అమ్మ అంటే, మా అమ్మకి మా నాన్నకి కూతురంటే చాలా ప్రేమ, నువ్వు అలాంటి వాటిల్లో వేటిల్లో తల దూర్చొద్దు మీనా, నా వరకు నాకు నేను మా అమ్మ బాయ్ పప్పా బాయ్, నేను ఇక అందరిలాగా నాకు గర్ల్ బెస్టీసు, నేనెవరికో బాయ్ బెస్టీగా ఉంటాం, లేదంటే గనక నేను అక్కే అమ్మ తర్వాత నాకన్నీ అమ్మ అమ్మ మాయమ్మ, నాన్న నాన్న నువ్వే నాన్నకి ప్రేమతో, లేదంటే కనుక పుట్టింటికి రా చెల్లి, లేదంటే కలవారి చెల్లెలు కనకమాలక్ష్మి, గోరింటాకు ఇలాంటి టైటిల్స్ వేసుకునే ఫ్యామిలీలో పుట్టినోడిని కాదు నేను, నాకంటూ ఒక మగతనం ఉంది, నేను ఒక నీతి నిజాయితీ నికాల్స్ అయినటువంటి ఒక మగాడిని, ఎవరికి ఏ ప్రయారిటీ ఇవ్వాలో అది ఇవ్వగలను నేను, నా మీద నమ్మకం ఉంటేనే మనం ముందు స్టెప్ వేద్దామంటే మీరు నాకు ఎప్పుడో నచ్చారండి, మీరు ఏదున్నా సరే ఇంత స్ట్రైట్గా చెప్పారు చూడండి, నాకు ఇంకా నచ్చారు అంది మీనా. ఇంటికి వచ్చిన తర్వాత నీ బంగారం మా అమ్మకు చిక్కకూడదు, మీ నాన్న వాళ్ళు ఇచ్చిన ఆస్తిపత్రాలు చిక్కకూడదు, నువ్వు ఎంతకాలం శాలరీ దాచుకున్నావన్నారో అది ఎంత నేను అడగను, అది చిక్కకూడదు, మా అమ్మకి రిజర్వ్ బ్యాంకును అప్పచెప్తే వాడు 3వ రోజుకి దివాళా తీసి నెత్తిన గుడ్డేసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పడుక్కోవాలో అర్థం కాక ఏది దొరికితే ఆ పసిఫిక్ మహాసముద్రంలోనో లేకపోతే ఏదో ఒక దాంట్లో దూకి వాడే చచ్చిపోతాడు, అర్థమైందా, ఎంత డబ్బున్నా మా అమ్మకి చాలదు, ఇక తవ్వుతూనే ఉంటుంది, అవి సముద్రంలో నీళ్లు కాదు కదా తిరిగి రావటానికి, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అలాగేనండి అందే. ఆ తర్వాత రిషికి అలాగే మీనాకి వివాహం జరిగిపోయిందే, సింపుల్గానే పెళ్లి జరిగిందే. పెళ్లి జరిగిన తర్వాత తను దాచుకున్న డబ్బులతోనే భార్యకి పెళ్లిలో ఎంగేజ్మెంట్కి ఒక నెక్లెస్ ఉంగరం, అలాగే పెళ్లిలో తాళి చైను, నల్లబూసలు, ప్రధాన పొంగరం, ఒక హారం, 2 గాజులు భార్య కోసం అని చెప్పి, అలాగే తను భార్య వెళ్ళటానికి హనీమూన్ టికెట్లు, అక్కడ సర్ప్రైజ్గా భార్య కోసం తక్కువ రేట్లో అయినా ఫస్ట్ నైట్ గిఫ్ట్గా ఉంటుందని ఒక చిన్న డైమండ్ నెక్లెస్ తీసుకొని ప్రజెంట్ చేశాడు. ఆ తర్వాత భార్యాభర్తలు తిరిగొచ్చి వెంటనే పిల్లల్ని కనకూడదని ముందే మాట్లాడుకున్నారు కాబట్టి ముందే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల ఆ తర్వాత ఇద్దరూ కలిసి జాబులకు వెళ్ళటం మొదలుపెట్టారు. రిషికి ఎటు బైక్ ఉంది, మీనాకి స్కూటీ ఉంది. అలా ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళొస్తే జీతం రాగానే రిషి తీసేసుకునేవాడు మీనాదే.
తన ఖర్చులకి ఒక 10,000 ఇచ్చేవాడు. జీతం ఇద్దరిది కలిపి ఇవ్వండిరా అని సుందరి అంటే, ఆ మాటకి దేనికమ్మా దేనికంటావేంటి, నాన్న ఉద్యోగం మానేశాడు. ఎందుకు మానేశాడు? నాన్న ఒంట్లో బాగోటల్లా. ఇంతకాలం ఈ కుటుంబం కోసం మన కోసం నాన్న అలసిపోలా, ఇహనైనా విశ్రాంతి తీసుకోవటం కోసం అలసిపోయాడు నాన్న. కాబట్టే పాపం రెస్ట్ తీసుకుందామని పెద్ద ముండా కొడుకు మానేశాడులే ఉద్యోగం అని చెప్పిందే. తండ్రికి తిప్పి కొడితే ఉండేది 52 ఏళ్ళు. అప్పుడే ఎందుకు ఉద్యోగం మానేశాడనేది రిషికి తెలియక కాదు. తను తన పెళ్ళాం ఉన్నారు కాబట్టి అమ్మా నాన్న అంత క్రితం రాత్రి మాట్లాడుకోవటం వినే ఉన్నాడు. నువ్వు ఉద్యోగం మానేశావు కాబట్టి మన పోషించాల్సిన బాధ్యత వాడిదే, పిల్లకు కావలసిన మంచి చెడు చూడాల్సిన బాధ్యత వాడిదే. ఇప్పుడు వాడికేమైనా పిల్లలు పుట్టకపోతే వచ్చిన కంగారేమైనా వచ్చిందా అంటే నీ ఇష్టం అని సోమనాథం అన్న మాటలు విన్న రిషి ఏం మాట్లాడలా. ఆ తర్వాత సుందరి పైకి కనిపించదు, కానీ ఇంట్లో పని మనిషి ఉన్నా కూడా మీనానే పనమ్మాయితో పని చేయించి వెళ్ళమ్మాయి, కొంచెం టిఫిన్ చేసేసే, 2 రకాల టిఫిన్లు చేయి, అలాగే చట్నీలు 2 రకాలు చేయి, మామగారు తినరు, పొడి అయిపోయినట్టుంది పొడి చేయి, అలాగే ఇదిగో కొంచెం ఈ 4 కూరలు వండేసే, అలాగే కాస్త నాన్ వెజ్ పొయ్యి మీద పడే, సాయంకాలం వచ్చేటప్పుడు అవెత్తుకురండి ఇవెత్తుకురండి అని చెప్పేది కొడుక్కి కోడలికే. సావనీలే పెద్ద వయసు అయిపోయింది అనే మీనా పట్టించుకునేది కాదు. కొట్టే తిట్టే అత్తామామ కాదు, భర్త ఇక ఒక్క మాట అనడు, బంగారం లాంటోడు, చిన్న చిన్న విషయాలు ఏ ఇంట్లో ఉండవు, సర్దుకుపోతే పోద్ది అని తనే పాపం వంట పని ఇంటి పని చేసి ఆఫీస్కి వెళ్ళటం రిషికి కొన్నాళ్ళు చెప్పల. తర్వాత రిషి ఒకరోజు గమనించి, నువ్వు ఇవన్నీ చేయటం ఏంటి అంటే, తప్పేం ఉంది, ఏ ఇంట్లో ఇవన్నీ లేవు, ఆడపిల్లకు పుట్టిన దగ్గర నుంచి ఒక ఇంటికి వెళ్ళాక ఇలాంటి ఏదో ఒకటి వస్తాయని చెప్పే పెంచుతారు, మా అమ్మ కూడా అలాగే చెప్పి పెంచింది అన్న మాటకి బాధేసి, నీ లైఫ్లో నన్ను చేసుకున్నాక ఏ చేంజు రాలేదు కదో, అందరు మొగుళ్ళలానే నేను చూస్తూ ఊరుకుంటున్నాను కదో అనేపాటికి, చచ్చ మీరెప్పుడూ అందరిలా కాదండి, మీరు నిజంగానే దేవుళ్ళ లాంటి వారు, అంటే నేను హెల్ప్ చేస్తా పట్టు అని, ఇహ నుంచి 2 రకాల టిఫిన్లు చేయకు, ఒకటే టిఫిన్ వెయ్యి, అలాగే ఫాస్ట్గా అయిపోయే టిఫిన్లు చేయి, ఇష్టమైతే తింటారు లేకపోతే లేదు, అలాగే నువ్వు ఇక నుంచే మన ఇద్దరికి బాక్స్ పెట్టడానికి ఏదైతే వండుతావో ఒక్క కూరే వండు అన్నంలోకే, దానికి కూడా నేను కూరలు కోసిచ్చి హెల్ప్ చేస్తాను పద, సాయంకాలం ఇక నుంచి నువ్వు నేను ఇద్దరం స్నాక్స్ తీసుకురావద్దు, ఎవరో ఒకళ్ళం ఏదో ఒకటి మనం బయట తినేసి వాళ్ళిద్దరి కోసం చెరు కొంచెం తీసుకొస్తే చాలు, తినేసి ఊరుకుంటారు, రాత్రికి నేనెటు నీకు పుల్కాలు చేసిస్తా నువ్వు కాల్చు, నేను వెజిటబుల్స్ కట్ చేసిస్తా నువ్వు కర్రీ చే, అలాగే నువ్వు నాకు కర్డ్ ఇవ్వు నేను బటర్ మిల్క్ చేసిస్తాను, ఒకరోజు లస్సీ చేస్తా, ఒకరోజు స్మూతీ చేసుకుందాం ఫ్రూట్స్ వేసి అని చెప్తే, అలాగేనంటే ఎంత అర్థం చేసుకునే భర్త ఉంటే ఇంకేం కావాలండి ఏ ఆడపిల్లకైనా అనేదే. ఇక బట్టలు వాషింగ్ మిషన్లో ఉంటే తనే ఆరేయటం, ఆఫీస్ నుంచి రాగానే మడత పెట్టి తనే గబగబా ఐరన్ చేసేయటం, ఎవరి గదుల్లో వాళ్ళ గదుల్లో పెట్టడం, బెడ్షీట్లు దులిపేయటం, పిల్లో కవర్లు బెడ్షీట్లు మార్చేయటం, భార్యకి చాలా హెల్ప్ చేసేవాడు రిషి కనపడకుండా. ఆఫీస్ పనిలో కూడా మీనా డల్ అయిపోకుండా మీనాకి హెల్ప్ చేసి, తన ఆఫీస్లో అయితే గ్రోత్ బాగుంటుందనే మెల్లిగా మీనానే రికమెండ్ చేసి వాళ్ళని వెళ్ళి పట్టుకొని తన ఆఫీస్లోకి లాగేసుకున్నాడు. దాంతో ఇక ఇద్దరు ఒకటే ఆఫీసు, ఇంకా స్కూటీ వాడాల్సిన అవసరం ఏముంది కాబట్టి స్కూటీని నాన్న వాడుకుంటాడులేమనమని ఫస్ట్ అనుకున్నాడు, కారు తనకిస్తాడులే తండ్రి అని అనుకున్నాడు, కానీ తండ్రి జల్సాలు చేయటానికి అమ్మ అక్క దగ్గరికి వెళ్ళి రావటానికి ఆ కారు ఎవరిని ముట్టుకోనివ్వరని అర్థమైంది. దాంతో మారు మాట్లాడకుండా ఆ స్కూటీని మీనాకో చెల్లెలుంటే అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే ఇచ్చేయమని చెప్పి బండి మీదే భార్యని తీసుకురావటం మొదలుపెట్టాడు. జీతాలు చేతికిమ్మనమని సుందర అడిగితే, ఎక్కడ సరిపోతున్నాయని ఇవ్వనమ్మా జీతం చేతికి, ఇంటి ఖర్చులు చూస్తూనే ఉన్నావు, సొంతిల్లు అన్న మాటే కానీ కరెంటు బిల్లు తప్పుతుందా, పనమ్మాయికి తప్పుతుందా, గ్రోసరీస్ తప్పుతున్నాయా, దానికి తోడు
ఇక మళ్ళీ నేను నాకు పై ఖర్చులు ఎంత అవుతున్నాయో తెలుసా నీకు అన్న మాటకి, అయితే ఏంట్రా జీతం ఇవ్వవా నాకు రూపాయి కూడా అంటే, మిగిలితే ఇవ్వను అనేసరికి నీ పని ఇలా ఉందా అని సుందరే ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేయటం మొదలుపెట్టింది. వీళ్ళ ఆఫీస్కి వెళ్ళాక ఇంతెంత మటన్లు తెచ్చి చికెన్లు తెచ్చి కూతురికి నాన్ వెజ్లు వండే, పీతలు రొయ్యలు ఫ్రైలు చేసి చేపల పులుసులు పెట్టి అన్నీ నాన్ వెజ్ పికిల్స్ పట్టేసి కూతురు కోసం ఇంతంత క్యాన్లకి పిండి వంటలు వండి, చుట్టుపక్కల సుందరి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని పోగు చేసి పైన 2 పోర్షన్లో అద్దెకుండే వాళ్ళని పోగు చేసుకొచ్చి వండిచ్చే, కూతురు కారులో తీసుకెళ్ళి ఇచ్చి రావటం. ఇలా మొదలుపెట్టేపాటికి రిషికి అప్పుల వాళ్ళందరూ వచ్చి నుంచుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. రూపాయి జీతం మిగలలేదు కదా, సేవింగ్స్లోంచి ఎదురు 1,00,000 దిగాల్సి వచ్చింది. మీనాకి బాధేసిందే. దాంతో రిషి కొట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆదివారం రోజు, మా నాన్న కానీ మా అమ్మ కానీ కొట్టు వైపు వచ్చి ₹1 అడిగితే మీలో ఎవరు అప్పులు ఇచ్చినా నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను 10 పైసలు కూడా కట్టను, ఆయనకు ఉద్యోగం లేదు, ఆవిడ ఇంట్లోనే ఉంటుంది, ఇక మీ ఇష్టం అని చెప్పొచ్చేపాటికి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని ఇవ్వటం మానేశారు. అలా కూతురికి బట్టల షాపులో అప్పులు, ఇలా అక్కడక్కడ చేసిన అప్పులు మొత్తం కూడాను ముందు రిషి తీర్చేసి అలా చెప్పేపాటికి, ఎవరో అప్పులు ఇవ్వమనేపాటికి సుందరి వచ్చి ఇంట్లో కూర్చొని, ఆ రోజు నుంచి మీ వాళ్ళు కట్నాలు ఇవ్వలా, కానుకలు ఇవ్వలా, మీ నాన్న అలాంటోడు, మేము ఇలాంటిదే అని కోడల్ని శాపనార్థాలు పెట్టడం, కనపడకుండా పుల్లవిరుపు మాటలు మాట్లాడటం, మధ్యలో కూతురు వచ్చి నేను వసంత బిఏని అనే కోడల్ని నానా మాటలు అంటాం, దెప్పటం, తిట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. నీకు ఎప్పుడో చెప్పా, నువ్వు శంకరదాదా ఎంబీబీఎస్ కాదు, ఆఫ్టర్ ఆల్ బిఏ, నువ్వు నోరు మూసుకొని వెళ్ళకపోతే తాట తీస్తాను అని పిచ్చి వెధవేషాలు వేయకు అన్నాడు రిషి పెళ్ళైపోగానే అంతకుముందు అక్క బెడ్రూమ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్లో ఏసీలతో సహా అన్నీ పెట్టించి డన్లప్ పరుపులు వేసిన బెడ్లుంటే పెళ్ళాన్ని తీసుకొని ఆ గదిలోకి మారిపోయాడు. ఇది అక్క రూము అంది సుందరి. తప్పమ్మ, అక్క పేరేమి దీని మీద రాసలేదు కదా, అక్కేమి బెచ్చమెత్తుకోవట్లేదుగా గుడిమెట్ల మీద కూర్చొని, అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కదెట్లా అవుతుంది, ఇది నాది కదా, అనవసరంగా మళ్ళీ నాతో చెప్పించుకోకు అడ్లే అని వెళ్ళి ఆ గదిలో వాళ్ళు కాపురం పెట్టేసుకోవటం కూడా అయిపోయింది. అయితే వసంత వచ్చి ఒకవైపున మీనా ఇంట్లో పనులు చేసుకుంటుంటే నాకు అది చేసి పెట్టు ఇది చేసి పెట్టని ఆర్డర్లు పాస్ చేసి ఒకవైపున కూర్చొని అమ్మతో, అమ్మ నువ్వు చెప్పినట్టుగానే వాడిని నా పాదదాసుని చేసుకున్నాను, నేను చెప్పిన మాట వింటం తప్ప వాడికి ఇంకొక ఆప్షన్ లేదు, చంపుకు తింటున్నాడే తల్లి, పొద్దున్నే లేవంగానే మార్నింగ్ వైప్స్ అంటాడు, ఎబ్బెబ్బే పొద్దున్నే ఆఫీస్కి రోజు లేటే, ఆ తర్వాత బాత్రూంలో మళ్ళీ బాత్రూమ్ వైప్స్ అంటాడు, ఆ తర్వాత వెళ్ళరా బాబు అని ఆఫీస్కి పంపిస్తే మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి వచ్చి సగం రోజులు ఆఫీస్కి వెళ్ళటల్లా, సాయంత్రం పెందలాడొస్తాడా, బయటికి వెళ్దామంటే కాదని బెడ్రూమ్ డోర్లు మూసేస్తాడు, చంపుకు తింటున్నాడే తల్లి, అలాగే ఉండనివ్వు, వాడు అలా ఉండటమే కరెక్ట్, అమ్మా నాన్నల్ని ఏమైనా పట్టించుకుంటున్నాడా, లేదమ్మా, అయితే ఇప్పుడు నేను చెప్పిన 2వ అస్త్రం నువ్వు విను, ఏంటో తెలుసా, ఆస్తి మొత్తం మీ మామకి మహా లవ్వు కదా మీ అత్త అంటే, దాని పేరు మీద పెట్టాడంట, నేను ఎంక్వైరీ తీసి కనుక్కున్నాను, దాదాపు ఎలా లేదన్నా కూడా వాళ్ళకున్న పొలాలు కానీ స్థలాలు కానీ మీ మామ ఇల్లు వాకిళ్ళు దిట్టంగానే సంపాదించాడు, నీ మొగుడు లేటుగా పుట్టేపాటికే, కాబట్టి అంతా కలిపి లెక్కేసుకుంటే 20 కోట్లు పైమాటే ఉంటుందంట, మీ అత్త ఒక్క సంతకంతో మారిపోద్ది అంతా, ఏవో పత్రాలు రెడీ చేయించుంచా, దానికి సంతకం కూడా రాదు కాబట్టి నాలాగా నిషానీదే కాబట్టి ఏలు ముద్రలు నొక్కితే పని అయిపోద్ది, ఇదిగో స్టాంప్ ప్యాడ్, తీసుకెళ్ళి నీ అత్తకి కళ్ళబొల్లి మాటలు చెప్పి దాన్ని మాయ చేసి దాంతో నటించి ప్రేమగా ఉంటున్నట్టుగా దాన్ని బాగా దువ్వే, దాంతో ఇక్కడ ఏలుముద్రలో నొక్కించుకో, ఎందుకు నొక్కుద్దమ్మా అంది వసంత, ఎందుకంటే మీ అబ్బాయి నేను కలిసి ఒక స్థలం కొంటున్నాము, అందులో సునంద నిలయం అని నీ పేరు పెట్టి ఒక ఇల్లు కట్టబోతున్నాము, మనం ఆ ప్యాలెస్ లాంటి ఇంట్లోకి వెళ్ళిపోదాము, నా పేరు మీద ఎందుకమ్మా, మీరే కొనుక్కోండి, మీ పేరు మీదే ఉంచుకోండి అని అది ఇక్కడ ఒక మెలో డ్రామా ప్లే చేసుద్ది, దానికి నువ్వేమంటావంటే, ఇంటికి యజమానురాలివి నువ్వు, నాకు మాతృ సమానురాలివి నువ్వు, పెద్ద దిక్కువి నువ్వు పాదం పెట్టాకే మామయ్యకి ఇంత కలిసి వచ్చింది,
కాబట్టి నువ్వు లేకుండా మేమున్నామా? నువ్వు ఇవ్వకుండానే నీ కొడుకు నా దాకా వచ్చాడా? కాబట్టే అత్తయ్య నువ్వు ఇక్కడ ఒక్క సంతకం పెట్టు, మామయ్యకి అంతా అయ్యాక చెప్దాం, చెప్పొద్దప్పుడు దాకా చెప్తే మెబ్బాయి మీద ఒట్టే అను. అలా ఒక 10 రోజులు గడిచిపోద్ది. గడిచిపోయిన తర్వాత ఆస్తి మొత్తం ఎవరి పేరు మీద రాయించావమ్మా? నీ మొగుడు పేరు మీదే రాయించానే అంది సుందరి. సరేలే అలాగైతే అంది వసంత. ఆ సంతకం ఏదో అయిన తర్వాత ఆస్తి వాడి పేరు మీదకి మారాక అప్పుడు వచ్చి కనపడి నాకు నువ్వు అని చెప్పింది సుందరి. ఇదంతా విన్న మీనా ఎంత మహాపాపం, ఎంత మహాపాతకం చేస్తుందో కూతురుతో. తల్లయ్యుండి అలాంటి మాటలైనా చెప్పాల్సిందే. జ్ఞానం తెలివితేటలు లేని ఆవిడ పేరు మీద ఉన్న ఆస్తే రేపొద్దున ఏం చేసుకొని కట్టుకుపోదామని ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వటం. పిల్లల్ని మంచిదారిలో పెంచకపోతే తల్లిదండ్రులు రేపు వాళ్ళు ఎలా తయారవుతారో, వాళ్ళ బతుకులు ఎలా తయారవుతాయో ఈశ్వర అనుకుంటూ ఆ అమ్మాయి పనిలో మునిగిపోయింది. ఆ తరువాత ఇక ఎలాగైతే అమ్మ చెప్పింది అమలు చేసి వసంత అత్తని దేవతని పొగిడి మొత్తానికి అత్తని ఆకాశానికి ఎత్తేసి ఏలుముద్రలు నొక్కిచ్చేయటం, ఆస్తి అరుణ్ పేరు మీదగా మాడిపోవటం. ఆ తర్వాత వసంత మళ్ళీ తిరిగి వచ్చింది. మీనా వంటగదిలో పని చేసుకుంటూ వింటూనే ఉంది వీళ్ళ మాటలు. ఇప్పుడేం చేయనమ్మా, గెంటైనా ఇంకా వాళ్ళిద్దరినే. ఎవరు చెప్పారే వయసు అయిపోయిన అత్తామామలు పనికిరారని మనకి? పిచ్చిదానా, నువ్వు ఇప్పుడు మీ అత్తని గెంటేస్తావు, ఒక వంట మనిషిని పెట్టుకుంటావు, ఎంత ఇవ్వాలి? పని మనిషిని పెట్టుకుంటావు, ఎంత ఇవ్వాలి? ఇంట్లో పనమ్మాయిని తీసేయి, వంట మనిషిని తీసే. మీ అత్త చేత అది పల్లెటూరు బయటే కదా, వంట పని ఇంటి పని చేయించుకో. అలాగే మీ మామని తోట పని సెక్యూరిటీ డ్రైవర్ కింద వాడుకో. ఇంకొక విషయం, వాళ్ళని ఇంట్లో ఉండనివ్వబాకు. ఎటు మీ కొంపకు ముందు అవుట్ హౌస్ ఉంది కదా, 2 గదులు, అందులో ఉండి వండుకు తినమనమను. నెలకి వాళ్ళకి కరెక్ట్గా ఇంత అని ఒక చెరొక 5,000 చొప్పున ఒక 10,000 చేతిలో పెట్టు. దానికి తోడు ఇద్దరికి వృద్ధాప్య పెన్షన్లు రాయించేసే. అయ్యి ఇయ్యి కలిపి గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు వాడుకుంటూ సరిపోయి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారో. అలాగే ఇక నుంచి మీ అత్తని కబడ్డీ ఆడుకో. ఎలాగో తెలుసా, నేను మీ నానమ్మను అలాగే ఆడే, చెప్తే విను. ఏంటంటే కాలే నీళ్లు మీ అత్త మీద పోయి అది వామ్మో వాయ్యో అంటూ ఉంటుంది. నాకు వీడియో కాల్ చేసి చూపించు. నూనె పోయి మీ అత్త జారి పడుద్దే, వామ్మో వాయ్యో అంటది. ఆ వీడియో తీసి నాకు పెట్టు. సరదాగా కామెడీ ఉండాలి జీవితంలో. నీ మొగుడిని మాత్రం అటు పోనివ్వకు. అత్తయ్య మావయ్య వేరే ఉంటానన్నారు, మనతో ఉండనన్నారు, మనకి ప్రైవసీ కావాలని వాళ్ళు అలా ఉంటారంట. మనవడో మనవరాలు పుట్టేంత వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దన్నారు, వ్రతాలు చేసుకుంటున్నారంట, కాబట్టి వాళ్ళకి ప్రైవసీ కావాలన్నారు అని చెప్పు. ఆ ఎదవకి అర్థమైందా? నువ్వు తలగడ మంత్రం వేస్తే తప్పించుకుపోయేంత ఆడికి లేదు లేవే అంది సుందరి. సరేలేమనమని అమ్మ చెప్పింది అమలు చేయటం మొదలుపెట్టింది వసంత. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి మీనాకే. ఎవరైనా అమ్మా నాన్నలే కదా. దాంతో వసంత వెళ్ళి అత్తని మామని అవుట్ హౌస్ తరలించి మామని అత్తని పనికి పెడితే మేం పనులు చేయటం ఏంటమ్మా అన్నాడు అరుణ్ వాళ్ళ నాన్న. ఎందుకంటే ఆస్తి మొత్తం మా ఆయన పేరు మీద ఉంది కాబట్టి, ఇప్పుడు మేము ముత్తేస్తే మీరు తిని బతకాలి కాబట్టి అనేపాటికి సునందని ఏం చేసావు? నిన్ను నమ్మి నీ పేరు మీద ఆస్తి పెడితే నువ్వు ఆ అమ్మాయికి రాసావా ఆస్తి అంతా అని వాళ్ళ అన్నేళ్ల కాపురంలో ఎప్పుడూ కొట్టందే ఆయన ఆవిడ్నే బాగా కొట్టాడు. దాంతో అరుణ్కి ఏదో చెప్పాలని ప్రయత్నించిన వసంత లోపలికి తీసుకెళ్ళిపోయింది. అరుణ్ అసలు వాళ్ళు చెప్పేది వినే సిచ్యువేషన్లోనే లేడు. వెళ్ళగానే రూమ్ క్లోజ్ చేసేసుకున్నారు. ఇక అత్తని వంట మనిషి పని మనిషి చేసే మామనే ఆ వయసుల్లో ఆయన డ్రైవరు తోటమాలి సెక్యూరిటీ చేసేసింది వసంత. అయితే సుందరి బయటప్పులు చేస్తే రిషి ఊరుకోవట్లేదని తెచ్చే వెచ్చాల్లో నుంచే దాది కాకుండా ఇక వచ్చే పొలాల మీద కౌళ్ళు, పైన వచ్చే ఇంటెద్దలు ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి వాటితో కూతురికి దోచిపెట్టడం మొదలుపెట్టింది. అలా ఒకసారి కూతురు కోసమని అన్నీ వండించి పెడితే సుందరకు ఉన్నట్టుండే మాయరోగం వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి కాస్త జ్వరంగా ఉండి మీనా నెత్తికెళ్ళి ఆ క్యాన్లు కూతురికి ఇచ్చి రమ్మనమందే. మీనా వాటిని తీసుకొని వెళ్ళేసరికి
చూసి అసలు అరుణ్ వాళ్ళ అమ్మా నాన్నని గుర్తుపట్టలేదు. బాగున్నారా అండి అని పలకరిస్తే, ఏం బాగమ్మా, ఏనాడైతే మీ ఆడబిడ్డ ముద్రష్టపు దాన్ని ఇంటి కోడలుగా చేసుకొచ్చుకున్నామో మా చెప్పుతో మమ్మల్ని మేము కొట్టుకోవాలి. నీకో విషయం తెలుసా అమ్మ, మా వాడికి అంతకుముందు ఏది కుడి చెయ్యో ఏది ఎడం చెయ్యో కూడా తెలిసేది కాదు. అలాంటి వాణ్ణి ఏదో మందు పెట్టినట్టే వశీకరణం చేసినట్టే వాణ్ణి దాని కొంగుకేసి తిప్పుకుంటోంది. ఏ పాపిష్టిది కక్కిన విషమో, బుద్ధి జ్ఞానం లేకుండా పుట్టక పుట్టాడు కదా కొడుకు అని వాడిని నెత్తికెక్కించుకొని వాడి కోసం పగలనక రాత్రనక కష్టపడి గారాబం చేసి కోరినంత చదివిచ్చే వాడి కోసం రూపాయి కూడబెట్టి కోట్ల రూపాయల ఆస్తులు పోగు చేసుకున్నాం. చివరాఖరు రోజుల్లో సుఖపడాల్సింది పోయి ఇది జ్యేష్ఠాదేవి అడుగుపెట్టినట్టు అడుగుపెట్టింది మా కొంపలో. పెద్దమ్మూరు తల్లిలా మా నెత్తి మీద కూర్చుందే. మా బతుకులకి సుఖపడాల్సిన ఈ వయసులో మాకు ఒంట్లో ఓపిక కూడా కుంగిపోతుందమ్మా, మాట కూడా రావట్లేదు. మాకిచ్చిన అవుట్ హౌస్ ఎలా ఉంటుందో తెలుసా, చూద్దు రమ్మని మీనాన్ని తీసుకెళ్తే అందులో పాత మంచం, పాత ఫ్యాను, అసలు తిరుగుతుందో లేదో కూడా తెలియట్లేదు పాపం. దానికి తోడు అందులో కనీసం కిటికీ కూడా లేదు. ఒకవైపున ఆవిడ ఇక్కడ వంట చేసి అక్కడ వంట చేసి పనులు చేసుకొని ఆయన పనులు చేసి, అసలే కొడుకు లేటుగా పుట్టాడు, చాకిరీ చేసి ఉన్న మనుషులు. దాంతో వయసు అయిపోయి వాళ్ళు గట్టిగా నడిచే స్థితిలో మాట్లాడే స్థితిలో కూడా లేరు. ఇక ఆ క్యాన్ ఏదో అక్కడ పెట్టి కూర్చొని గబాగబా ఆ క్యానుల్లోంచి కాసిని తీసి డబ్బాల్లో పోసిచ్చేసింది సునందకి మీనా. వద్దమ్మా అంటే, చాలే ఊరుకోండి, ఇవే నేను ఇచ్చినట్టు మీరెవరికి చెప్పక్కర్లేదులే అని మీనా అలా బయటకు వస్తుంటే, ఏంటి మీనా అక్కడ నువ్వు అంది వసంత. ఏం లేదు వదినా, అవుట్ హౌస్లో ఉన్నావేమోనని తలుపు తీసుంటే ఇటొచ్చా. నేనెందుకుంటాను, అడుక్కునే వాళ్ళుండే అవుట్ హౌసుల్లో రాజభవనం లాంటి ఇల్లుండగా అమ్మ పంపిస్తున్నానని ఫోన్ చేసిందిలే, రా తీసుకొచ్చి అవన్నీ సర్దెల్దుగానే అన్నట్టు ఎటు వచ్చావుగా, నాకు హెయిర్ ప్యాక్ పెట్టి ఫేస్ ప్యాక్ పెట్టి తలస్నానం చేయించి వెళ్దుగానే, ఈ కాలేంటో లాగేస్తుంది, కాలు ఒత్తుదుగాందా, కాసేపు ఆయిల్ మసాజ్ చేద్దుగాని అరికాళ్ళకే అనేపాటికి దీనికి 100 మంది పనులున్నా చాలరమ్మ పాపిష్టి దానికి. అంతఃపురంలో యువరాణి ఇదీను మహారాణి దీని అమ్మాను, నిన్ను అది బాని చెండుకు తింటుందని మాకు తెలుసు. ఏనాటికి పోయేనో, ఏ దేవుడు ఏ దేవత వచ్చి ఈ కష్టాలు కడతీర్చేనో అని వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకొని, మా బంగారం మంచిదైతే ఒకళ్ళనంటం ఎందుకులేమ్మా, ఆ ఎదవ పనికిమాలిన సన్నాసయ్యి పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతూ నీ మామలానే తయారయ్యాడు ఆ వాజమ్మ ఎదవ, వాడిని అనుకోవాలి, ఒకళ్ళని అనాల్సిన కర్మే ఉందిలే తల్లి అనుకుంటూ వాళ్ళు అక్కడ తిరుగుతుంటే చూసి ఆడపడుచు చెప్పినవన్నీ చేసి ఇంటికి తిరిగి వచ్చింది మీనా. ఆ తర్వాత వచ్చి రాగానే అత్త ఈ చెయ్యి అని తనకు ఆర్డర్లు వేయటం. పెళ్ళై దాదాపు 3 ఏళ్ళు దాటిపోయింది. ఈ 3 సంవత్సరాలుగా తను ఇంట్లో కనపడకుండా తన భర్త సపోర్ట్ ఉన్నా సరే వెట్టి చాకిరీ చేస్తూనే ఉంది. ఒకవైపున ఆఫీస్ పని, ఇంట్లో పని, ప్రమోషన్లు వచ్చినాయి, జీతం పెరిగింది, కన్నవాళ్ళు ఇచ్చిన ఆస్తుల రేటు పెరిగింది, కట్టుకున్న భర్తకు తన మీద నమ్మకం ప్రేమ కూడా బలపడ్డాయి. రేపో మాపో తను పిల్లల్ని కనాలి. కానీ ఇలా ఎంతకాలం ఒకవైపున ఇటు తన్న తొక్కేస్తూ మరొక వైపున అటు ఆడపడుచు అత్తల్ని ఆడపడుచు మావని అలా చేయమనమని ఆడపడుచుకు సలహాలు ఇవ్వటం అని ఆలోచిస్తూ వంట చేసి కూర్చుంటే, ఇక అటువైపు నుంచి వసంత ఫోన్ చేసి వీడియో కాల్లో వామ్మో వాయ్యో అని కేకలు వినపడుతుంటే సుందరికి చూపిస్తే అహహహహహ ఓహోహోహోహోహో అని అమ్మ కూతుళ్ళు నవ్వుకుంటున్నారు. ఏంటా అని తొంగి చూస్తే వసంత కాలే నీళ్లు మామగారి మీద పోసిందే. అత్తగారు వెళ్తుంటే అరటి తొక్కలేసి ఆవిడ జారి పడితే పకాపకా నవ్వుకోవటం, దానికి తోడు వాళ్ళ మీద ఎంగిల్ నీళ్లు పోసి నవ్వుకోవటం. మీ అత్త తిక్క బాగా కుదిరింది, మీ మామ గోచీకి వంకాయలు కట్టవే, అలాగే మీ మామయ్యనే వెనకాల వాడు పరిగెత్తుతుంటే కుక్కలు వదలవే అని ఇటునుంచి సుందరి నవ్వటం, అటునుంచి వాళ్ళని హేళన చేసి గేలి చేసి వసంత నవ్వటం. ఇలా ఒకరోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సర కాలం ఇలా గడిచిపోయింది. చిత్రహింసలు వాళ్ళు పడుతూనే ఉన్నారు. ఇదంతా చూస్తున్నటువంటి మీనా ఒకరోజు రిషితో బయటికి వెళ్దామా ఈరోజు గుడికి అని అడిగింది. అలాగే రా అని గుడికి తీసుకెళ్తే ఏంటి బంగారం అని అడిగితే, ఏం లేదు, ఏం జరుగుతుందో తెలుసా ఇంట్లో అని అడిగితే, దర్శనం అయిపోయి కూర్చున్నారు ఇద్దరు. ఏమైందిరా అని అడిగితే మొత్తం మొగుడి దగ్గర దాచకూడదని A to Z చెప్పింది.
చెప్పిన తర్వాత కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. రిషికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. దాంతో మొగుడు అలా రిసీవ్ చేసుకుంటాడని మీనా కూడా అనుకోలా. మా అమ్మ అలా ఎందుకు చేస్తుంది, మా అక్క అలాంటిది ఎందుకు అయింది, వాళ్ళు ఎంత గయాలి వాళ్ళైనా అంత దిగజారిపోయిన మనుషులు కాదని అంటాడనే అనుకుంది. కానీ భర్త అలా కన్నీళ్లు పెట్టుకునేసరికి విషయం అర్థం కాలా. మీనా భుజం మీద వాలాడు రిషి. వాళ్ళే చిన్నప్పటి నుంచి తన జీవితంలో జరిగినవి మొత్తం చెప్పి తను ఎలా అయితే గనక దిక్కులేని పిల్లల హాస్టల్లో వేస్తే అక్కడ ప్రత్యక్ష నరకాలు అనుభవించాడో, ఆ తర్వాత ఎలా కష్టపడి పార్ట్ టైములు చేసుకుంటూ చదువుకున్నాడో, ఆ తర్వాత ఎలా చిత్రహింసలు అనుభవించి ఉద్యోగం చేసి తన పెళ్లి చేసుకొని అందుకే రూపాయి అంటే ఎందుకంత జాగ్రత్తగా ప్రతి పైసానే జాగ్రత్త చేసి ఉంచుతాడో చెప్పేపాటికి మీనాకి గుండె మండిపోయిందే. ఎన్నేళ్ళు ఇలాగా వీళ్ళకి గుణపాఠం నేర్పేవాళ్ళు లేక ఇలా విర్రవీగిపోతున్నారు ఋషి అన్న మాటకే మా బావ మా అక్కకి తొత్తైపోయాడేమో. నేను నీకెప్పుడు విలువిస్తాను, నువ్వు నాలో సగం, నువ్వు నేను సమానం. వాళ్ళను నువ్వు ఏం చేయాలనుకున్నా చెయ్యే, ఎలా చేయాలనుకున్నా చెయ్యే, నేను మాత్రం నీకే విషయంలో అడ్డు చెప్పను సరేనా అని భార్యని దగ్గరికి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నువ్వు నా ప్రాణమే అని చెప్పాడు పెళ్ళానికి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మీనా మొత్తం స్కెచ్ రెడీ చేసుకొని తన ఆలోచనల్ని ఒక ఆచరణలో పెట్టడం మొదలుపెట్టింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఉన్నట్టుండి సోమనాథం బ్యాగ్ సర్దుకోవటం మొదలుపెట్టాడు. నేను ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్పుకు వెళుతున్నాను, ఒక 2 నెలల పాటు రాను, జాగ్రత్తగా ఉంటావు కదూ అని సుందరికి ఎన్నో చెప్తున్నాడు కూర్చొని. ఎక్కడికి ఈ సడన్ ట్రిప్పు అని అడిగింది మీనా. ఎక్కడికే ఉంది, ఎంజాయ్మెంట్లు చేయటానికి. ఏంటి అందే. ఆయనకి ఈవిడ అంతకుముందు బాగా తలగడ మంత్రాలేసి బాగా ఇంటిమేషన్స్ గురించి వాత్సాయన కామసూత్రాలన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్లో చూయించి ఒకానొక రోజున ప్రాపర్టీలు మొత్తం ఈవిడ పేరు మీద పెట్టించుకుంది. ఆయన మనిషి చూడటానికి అంత ఎత్తు అంత లావు ఉన్న ఈరోజు కూడా జిమ్ములకి వాకింగులకి వెళతాడు. ఆయనకి పొడుచు పిల్లలు కావాలి. దానికి తోడు ఆయనకి లేని వ్యసనాలంటూ లేవో. ఈవిడ దగ్గర అవేవి ఆయన బయటికి రానివ్వడు. మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈవిడ ప్రాపర్టీ పెట్టించుకుందో మా నాన్నతో అప్పటి నుంచి మా అమ్మమ్మ వీక్లీ 2 తప్ప మీద చెయ్యనివ్వబాకు, వాడు కుక్కలా నీ చుట్టూనే తిరగాలి అని చెప్పిందంట. అప్పటి నుంచే మా అమ్మమ్మ చెప్పిన కాపురం సూత్రాలు ఫాలో అయ్యే మా అమ్మ మా నాన్న వారానికి 2 సార్లు తప్ప చెయ్యనివ్వదు. కాబట్టి సంవత్సరం మొత్తం మా నాన్న లంచాలు కొట్టి కష్టపడ్డ వాటిల్లో మా అమ్మకి తెలియకుండా డబ్బులు దాచుకుంటాడు. ఆ దాచుకున్న డబ్బులు పెట్టి ఒక 2 నెలల పాటు ఏ బ్యాంకాకో, ఏ మలేషియానో, ఏ సింగపూరో ఎగిరిపోతాడో. శాండ్విచ్ మసాజుల దగ్గర నుంచి అన్నీ చేయించుకొని అమ్మాయిలతో గోవా బీచ్ల్లో ఎంజాయ్ చేసి ఆ తర్వాత తాగాలనుకున్నంత తాగేసి తనకి నచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేసి తినాలనుకున్నవి తినేసి మళ్ళీ ఉత్తమ పురుషుల్లాగా మా ఉత్తర కుమారుడు వెనక్కొస్తాడు. అర్థమైందా అనేపాటికి మీనా పక్కా నవ్విందే. ఏంటిదంతా అని అడిగితే ఇది ఈ రోజు కాదురా, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆవిడ దృష్టిలో ఏంటంటే అతను ఆవిడ చెప్పు చేతల్లో ఉంచి ఆవిడ అదుపాజ్ఞల్లో ఉంచి బొడ్లో తాళాల గుత్తిలో ఉన్నటువంటి ఒక గజ్జలకి ఆయన్ని తగిలిచ్చేసి ఈవిడ ఆడమంటే ఆడి పాడమంటే పాడే తోలుబొమ్మని ఈవిడ ఫీల్ అవుద్ది. 3 కాళ్ళ కుందేలనే గదిలో పెట్టి కొడితే పెద్ద పులి అవుద్దంటారు పెద్దోళ్ళు. ఎవడి లోపల ఉండే ఇన్ను వాడికి ఉంటుంది అంతే అనేసి రిషి బయలుదేరదామా అన్నాడు ఆఫీస్కి. ఆ తర్వాత వెళ్ళొచ్చేసరికి సోమనాథం వెళ్ళిపోయాడనే విషయం సుందరి చెప్పింది. దాంతో మీనా రిషిని తీసుకుని బయటికి వెళ్ళొస్తామని లాయర్ దగ్గరికి వెళ్ళి ఇక ప్రాపర్టీ పత్రాలు అంతకుముందే సుందరి స్నానం చేస్తున్నప్పుడు తీసి ఉంచుకుంది కాబట్టి వాటిని జిరాక్స్ చేయించి రెడీగా పెట్టుకొని అవి లాయర్ గారికి ఇచ్చి ఆస్తి మొత్తం తమ అత్తగారు ఇష్టపూర్వకంగా తమ భర్త పేరు మీద రాస్తున్నట్టు, అది బంగారంతో సహా, వెండితో సహా, ఇంటితో సహా, కారుతో సహా మొత్తం తన భర్త పేరు మీదగా మారుస్తున్నట్టుగా పేపర్లు ప్రిపేర్ చేయమని చెప్పొచ్చింది. ఆయన ఆ పేపర్లు ప్రిపేర్ చేసి ఇచ్చాడు. పుట్టింటికి వెళ్ళిందే. వాళ్ళ నాన్న నిద్ర మాత్రలు వేసుకుంటాడు. ఆయన్ని అడిగి నిద్ర మాత్రలు తీసుకుందాం అనుకుంటే మళ్ళీ ఎందుకని అడుగుతాడని
చెప్పా పెట్టకుండా నిద్ర మాత్రలో ఒక షీటు దొంగిలించి పట్టుకొచ్చింది. ఆ తర్వాత అత్త పాయసం చేయి, అయి చేయి, ఈ చేయి, బాదం పాలుకాయ అనేపాటికి వాటిల్లో వేసేసి ఒక్కొక్క దాని చొప్పున అత్తకి చేతి తెలియకుండా ఇచ్చి తాగిచ్చేసింది. ఒళ్ళు తెలియకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్న సుందరి దగ్గరికి వెళ్ళి స్టాంప్ ప్యాడ్ తీసుకొని సుందరి పక్కనే కూర్చొని మొత్తం ఆస్తి పత్రాలన్నిటి మీద వేలుముద్రలు నొక్కిచ్చేసుకొని ఆ పేపర్లో శుభ్రంగా ఇక రిషి చేతికి ఇస్తే రిషి వాటిని తీసుకెళ్ళి లాయర్ గాడికి ఇస్తే 1 వీక్ టైం ఇవ్వు బాబు, డాక్యుమెంటేషన్ చేయించేస్తానన్నాడు ఆయన. ఆ వేలుకున్నటువంటి మార్కు కూడా తెలియకుండా కొబ్బరి నూనెతో చెరిపేసింది ఆ వేలుకున్న మార్కు కూడా. ఆ తర్వాత అత్తగారిని ఆ వారం రోజులు మాత్రం మీనా అసలు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుందే. ఏంటే పిచ్చి మొహం దానా, అడుక్కు తినేదానా, అలగాదానా, కూటికి గతిలేని నిన్ను కోడలుగా చేసుకొచ్చి భిక్ష పెట్టింది నేనంటే నీకేంటో ఈ అభిమానం ఏంటే, రా నా కాళ్ళు ఎత్తుకుంటావా, దా కింద కూర్చో, అప్పుడే పిల్లల్ని కనబాకు, వదిన పిల్లల్ని కని వదిన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని నీ పిల్లలు అనుకొని బతకాలే, పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలే, నీ మొగుడు నాకు జీతం ఇవ్వకపోతే నువ్వే వాడికి ఏదో తలగడ మంత్రం వేసి జీతం ఇప్పించాలి, వదిన ఎవరు మన ఇంటి ఆడపిల్ల కదో, వండి పంపుకుంటే తప్పేంటి, నువ్వు వదిన్ని నీ సొంత అక్కో చెల్లు అయితే కనుక చేసుకోవు నువ్వు పిచ్చి మొహం దానా అని, దా నా నడుమొత్తు, దా నాకు స్నానం చేయించు, దా నాకు ఈపు రుద్దు, దా నాకు చీరగట్టు, అలాగే నాకు నోట్లో పెట్టి తినిపించు అని తెగ సాగించుకుంది సుందరే. ఆ వారం రోజుల టైము అయిపోయిన తర్వాత రిషి ఆల్ ఓకే అని చెప్పాడు మీనాకే. చెప్పిన తర్వాత ముందు ప్రాపర్టీస్ మొత్తం ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయో చూసుకొని మేము కొన్నాళ్ళు ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్తున్నామని ఇద్దరూ కలిసి ఒక వారం ట్రిప్ అని చెప్పి సుందరికి చెప్పి ముందు సుందరి సోమనాథం వాళ్ళ సొంత ఊరు వెళ్ళి వాళ్ళకి ఆస్తి పత్రాలు చూపించి ఇక నుంచి పొలానికి సంబంధించిన కౌలు మాకే తెచ్చివ్వాలని కౌలుదారికి చెప్పి అటు సుందరి పొలం ఇటు సోమనాథం పొలం కూడా కౌలుకిచ్చి ఆ కౌలు మాకే ఇమ్మనమని అకౌంట్ నెంబర్లు ఫోన్ నెంబర్లు వీళ్ళ ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళకి ఇంకొక చోట 4 పోర్షన్ల ఇల్లు ఒకటి ఉంది, అందులో అద్దెలకు ఉండే వాళ్ళకి అద్దె మాకు తెచ్చి ఇవ్వాలని చెప్పారు. ఒక చోట ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో ఒక కాంట్రాక్టర్ని పిలిచి కింద ఒక 10 షాపులు అలాగే పైన 3 ఫ్లోర్లు వచ్చేలాగా ఆ 3 ఫ్లోర్లలో కూడా కొన్ని బ్యూటీ పార్లర్ల వాళ్ళు అలాగే కొంతమంది హోమ్ అప్లయన్సెస్ వాళ్ళు అడిగి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చిన్న సైజు షాపింగ్ మాల్ లాగా కట్టించేసి దాన్ని అద్దెకిచ్చేయటానికని కాంట్రాక్టర్తో మాట్లాడి అమౌంట్ కూడా కట్టేశాడు ఇన్నాళ్ళ సేవింగ్స్లో నుంచి రిషి. అయిపోయిన తర్వాత ఇంటి ముందున్న కారుని ఆల్రెడీ వెళ్తూ ఎత్తుకెళ్ళారు కాబట్టి దాన్ని సెకండ్స్లో పడేసి ఇంకాసిన డబ్బులు వేసి కొత్త కారు కొనుక్కున్నారు. తన బైక్ని పక్కన పెట్టి ఉంచేశాడు. ఆ తర్వాత ఇక వీళ్ళుండే ఇంట్లో పైన 2 పోర్షన్ల వాళ్ళని ఖాళీ చేయించేసి దాన్ని చక్కగా 4 పోర్షన్లుగా చేయించి నలుగురికి అద్దెకిచ్చి టెర్రస్ మీద పెంట్ హౌస్ వేయించి పైన ఒక 3 BHK లాగా వేయించి ఫ్యామిలీని పైకి షిఫ్ట్ చేశాడు రిషి. దేనికిరా అని అడిగింది సుందరి. ఏం లేదమ్మా, కింద కన్నా పైన స్పేషియస్గా ఉంటుందని నువ్వు నీ జీతం డబ్బుల్లో లోన్ పెట్టుకొని వేయించావా అంటే అవునమ్మా అన్నాడు. మంచిదేగా, ఇంకో పోర్షన్ ఎక్కువ వస్తుందిలే నా కూతురికి అని మెదలకుండా ఊరుకున్న తర్వాత కింద ఖాళీ చేసిన పోర్షన్ కూడా 2 పోర్షన్లు చేయించి రెంట్కి ఇచ్చేశారు. ఆ తర్వాత పైకి మారిన తర్వాత ఇక సామాను మొత్తం పైకి మారుస్తున్నప్పుడు అప్పుడు గుర్తొచ్చింది రిషికి సడన్గా సుందరి బంగారం ఉందన్న విషయం. దాంతో ఆ బంగారం తీసుకొని ఎస్కేప్ అయ్యే రకమే కాబట్టి సుందరిని ముందు నిద్ర మాత్రలు తిమ్మనమని మిగతా ఇచ్చి ఆ రోజు పడుకోబెట్టి బీరువా ఓపెన్ చేశాడు. పైకి 100 కాసులు ఉంచుకున్నానని చెప్పింది కానీ 150 కాసుల దాకా ఉంటుంది బంగారు పట్టీలు మెట్టెలతో సహా దాసింది లోపల. అవి తీసేశాడు బాక్స్ డైమండ్ నెక్లెస్, హారము, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ ముక్కు పుడకతో సహా చేయించి పెట్టుకుంది అమ్మ. ఇక అవన్నీ తీసి మెళ్ళో ఒక్క మంగళసూత్రం గొలుసు 4 గ్రాముల నల్లబూసలు ఉంచి మిగతాయి మొత్తం తీసి ఆ చేతికి ఈ చేతికి ఒక 2 బంగారపు గాజులు ఉంచి మిగతాయి మొత్తం తీసేసిన తర్వాత మొత్తం తీసుకెళ్ళి లాకర్లో పడేసి వచ్చాడు. అయితే మళ్ళీ ఇంటికి వచ్చి చూసేపాటికి
కింద అలమర ఒకటి ఉందని దాని డోర్ రావట్లేదని కింద అద్దెకిచ్చిన వాళ్ళు చెప్తే వెళ్ళి చూస్తే అందులో ఒక 10 కిలోలు వెండి ఉంది. గుండె ఆగిపోయి మళ్ళీ ఆ వెండి ఎత్తుకెళ్ళి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి పైన అటక మీద పెట్టేశాడు. ఆ తరువాత సుందరి స్పృహలోకి లేచి, ఏందిరా ఇంత నిద్రపోయాను నేను అంటే, నాకేం తెలుసు అన్నాడు. ఇక ఈలోపు వెళ్ళిన సోమనాథం ఎంజాయ్మెంట్లు కంప్లీట్ అయి తిరిగి వచ్చాడు పూల రంగల్లాగా. తిరిగి వచ్చి రాగానే కిందింట్లోకి వెళ్తే పై ఇంట్లో ఉంటున్నారండి మీరు ఇల్లుగాల్లోళ్ళ అనేసరికి లిఫ్ట్లో పైకి వచ్చాడు. పైకి వచ్చేసరికి వీడే 3BHK వేయించాడు, పిల్లకు కూడా ఉపయోగపడుద్దని నేనేం మాట్లాడలా అని సుందరి చెప్తే ఇద్దరు ఆ నైట్ ఎంజాయ్ చేయటం అయిపోయింది. ఆ తర్వాత ఇక తెల్లారి మీనాని ధబా 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 5ంటికే తలుపులు బాది, లే లేవే మీ మామయ్య కూడా వచ్చాడు, ఆయన జిమ్కి వెళ్ళే టైం అయింది, ప్రోటీన్ షేక్ చేయాలి, నా కోసం అవి చేయాలి, ఆయన గ్రీన్ టీ పెట్టాలి, ఆయన కోసం మొలకలు రెడీ అయినాయో లేదో చూడు, లే అనేపాటికి మీనా ఒక్కసారిగా లేచి ముందు కొప్పేసుకుంది. వేసుకున్న తర్వాత రిషి కూడా నిద్రలేశాడు. ఎవరినే నువ్వు అనేది అని అడిగింది సుందరిని. అడిగేపాటికి ఏమే ఒళ్ళు పొగరెక్కిందా, మదం ఎక్కి మత్తెప్పిందా అనేపాటికి సోమనాథం కూడా లేచి నుంచున్నాడు. నుంచునేసరికి నేను చేయటం ఏంటి, మర్యాదగా నువ్వే పొయ్యి గదిలోకి వెళ్ళి నీ మొగుడిని పంపించి పాలు తెప్పించి, ఇప్పుడు నీ మొగుడు జిమ్ములకి వెళ్ళి దేంతో సరసాలాడి రావాల్సిన అవసరం లేదులే, కానీ తోట పని అంతా ఇక నుంచి నీ మొగుడు చూసుకుంటాడు, ఇంటి పని వంట పని నువ్వు చూసుకో, అలాగే నీతో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయించబోతున్నాను, కూతురికి వండి పెట్టడానికి నీకు ఎక్కడలేని ఓపిక వచ్చుద్ది కదా, నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ అవన్నీ వడియాలు అప్పడాలు ఈ టెర్రస్ మీద అయితే చక్కగా మన ఇంటి ముందు మనమే ఎండబోసుకొని కారాలు అవి కూడా చక్కగా అమ్ముకోవచ్చు, నీకోసమనే పప్పులు కారం మిషన్ కూడా కొనే ఉంచాడు నా మొగుడు, ఇక నుంచి ఒళ్ళు ఉంచుదు గాని పదవే అంది మీనా. అనేసరికి పెద్దోళ్లతో అలాగేనమ్మాయి మాట్లాడేది నువ్వు, అయ్యో మామగారు మీకు నోరుందా, మామయ్య గారు కాఫీ తాగండి అంటే, మామగారు మీరు బయటికి వెళ్తున్నారా అంటే, మామగారు భోంచేయండి అంటే, మామగారు వచ్చేయండి అంటే, తప్ప రాదు కదా మీకు, ఎన్నాళ్ళుగా మౌనమునిలాగా ఉన్న నువ్వు అదే ఇక నుంచి కంటిన్యూ చేయి నాన్న, ఎందుకు అనవసరంగా నోరు లేపుతున్నావు నువ్వు, నేనేమైనా అతిగతి లేకుండా ఉన్నానేంట్రా, తెలివితేటలు ప్రదర్శిస్తున్నారా, నా పేరు మీద మీ నాన్న పేరు మీద ఈ ఇల్లు ఆస్తి అన్నీ మా పేరు మీదే ఉన్నాయి, మేము వెళ్ళమంటే ఈ నిమిషం మీరే బయటికి వెళ్ళాలి, నా కాళ్ళ దగ్గర చోటిచ్చాను కదా అని రెచ్చిపోకండి అందే సుందరే. చూడు సుందరమ్మ, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాని నీకే మొగుడికి వశీకరణం చేసి మొగుడికి నీ అందచందాలని వలేసి ఆస్తి రాయించుకోవటం చేతైతే, నా మొగుడికి చిన్నప్పటి నుంచే నువ్వు పెట్టిన హింసలు నువ్వు పెట్టిన నరకాలు పడి పడి విరక్తి కలిగిపోయి నేను ఇంటికి వచ్చి 4 ఏళ్ళయింది కోడలిగా, ఒక్కరోజు కూడా నన్ను నువ్వు మనిషిలా చూడక నా గుండె ఎంత రగిలిపోయి ఉంటుంది, అయినా మాకు రావాల్సింది మేము రాయించుకోవటం తప్పేం కాదుగా, నీ కూతురికి నువ్వు ఎంత దోచిపెట్టావమ్మా, అసలు నువ్వు చేసే ప్రైవేట్ ఉద్యోగానికి నీకు 1.5 లంచాలు, 1 కోటి రూపాయలు కూతురికి వెండి చెప్పులు వెండి హ్యాండ్ బ్యాగులు, కూతురికి నువ్వు MAC లిప్స్టిక్లు, హుదా బ్యూటీ మేకప్ సెట్లు, నీ కూతురికి హనీమూన్ టికెట్లు, నీ అల్లుడు కూతురు తిరగటానికి కార్లు లగ్జరీలు ఒళ్ళంతా డైమండ్ సెట్లు, నువ్వు పంపించిన వెండి అంతే డిన్నర్ సెట్ దగ్గర నుంచి నీ కూతురికి సరదాగా టీ సెట్టు కాఫీ సెట్లు కూడా ఇచ్చి పంపుకున్నావు నువ్వు, అలాంటి వాళ్ళం మేం కాదా, అయినా నేను తీసుకుంది తాత ముత్తాతల కాలం నుంచి వచ్చే నా హక్కే మనవడగా తప్ప నేనేమి మీ అన్యాయార్జితాల్లో నుంచి నేనేమి తీసుకోలేదే, ధర్మం ప్రకారం నీ కూతురికి నువ్వు 250 కాసులు దోసిపెట్టుకున్నావు, నీకు నానమ్మ ఇచ్చిన బంగారం అలాగే ఉంది, అదే నేను నా భార్యకి తీసుకున్నాను తప్ప నేనేమి నీ దగ్గర నుంచి దోచుకొని తీసుకోలేదే, అది నా హక్కు అంటే, అదేంటి నేను ఇప్పుడు రాశాను నేను రాయలేదందే, ఇదిగో నువ్వే వేలుముద్రలేసి రాసిందనే పాటికి సోమనాథం లాయర్కి ఫోన్ చేస్తే ఆయన వచ్చి సుందరమ్మ గారేనండి వేలుముద్రలేసి ఆవిడ స్వహస్తాలతో అబ్బాయి పేరు మీద రాశారు, పేపర్ లీవు అని సోమనాథానికి ఇస్తే, అదేంటి అలా ఎలా రాసావు నువ్వు అన్నాడు సోమనాథం సుందరినే. నాకు అదే తెలియట్లేదయ్యా, ఉసే నీకు ఇవన్నీ నీ అమ్మ చెప్పిందంటే
చదువులేని నాతో ఏలుముద్రలు వేయించుకోమని అది నాశనంగానే అది ఊడ్చుకుపోను, దాని మీద పిల్లులు పడి దాని మీద పడి ఏడవ, దాని పీనిగెల్ల దాని మీద మీరు పడి ఎనడేడుస్తారు, దానికి పోయే కాలం రాను, దాని శవం సగం కాలిపోయి ఆగిపోను. ఓ ఓ ఓ సుందరమ్మ ఆగమ్మా, మరి తొందరపడకు, ఎవరిని చూసి నాలో ఎంత మార్పు వచ్చిందో చెప్పేదా, వింటావా అంది మీనా. అంటే ఎవరి వల్లే? నీ వల్లే. అంటే నా వల్ల? అవును మరి, ఏ నీ కూతురు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నీ కూతుర్ని నీ అల్లుడికి తలగడ మంత్రాలేయమని, నీ అల్లుడిని చేతగాని చవటం చేసి కొంగు కట్టేసుకోమని, నీ అల్లుడికి వాత్సాయన కామసూత్రాలు అంటే ఏంటో నీ కూతుర్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా అప్సరసలు అందరూ ఎలాగైతే కనుక వాళ్ళు దేవవేశ్యలు కాబట్టి ఎలాగైతే కనుక మగాళ్ళని సుఖపెడతారో అలా నీ కూతుర్ని సుఖపెట్టమని, నువ్వు ది గ్రేట్ సోమనాథం మామగారితో అవన్నీ చేసే ఆస్తులు రాయించుకున్నానని, వాళ్ళ అత్తమామల్ని గెంటేమని వాళ్ళని అవుట్ హౌసుల్లో పెట్టి పని మనుషుల్ని చెయ్యలా? ఏ నీకు న్యాయం వాళ్ళకు న్యాయమా చెప్పు? నువ్వేమైనా దిగొచ్చావా చెప్పు? ఇంకా వాళ్ళ కొడుకుని వాళ్ళు నెత్తిన పెట్టుకొని పెంచారు, నువ్వెప్పుడమ్మా నా కొడుకుని అలా, నువ్వెప్పుడమ్మా నా మొగుడిని అలా చూసావో? ఆయన ఏ రోజైనా ఒక మనిషిలా అన్నా చూసావా నువ్వు? ఆ మనిషి ఎన్ని నరకాలు అనుభవించాడో నాకు మాత్రమే తెలుసు అనేపాటికి వామ్మో అనేసరికి సోమనాథం, అసలు ఆ అమ్మాయి ముందు నువ్వెందుకు అవన్నీ మాట్లాడావు? శభాష్ నాన్న, అందుకేనే నేను చెప్పానా, ఉత్తమ పురుషుడు ఉత్తమ కుమారుడు అయినటువంటి ఇత్తను ఉత్తర కుమారుడని నేను చెప్పానా రే అన్నాడు సోమనాథం. షటప్, నీకు మాట్లాడే రైట్ లేదు నాన్న. ఎందుకో తెలుసా, ఇష్టమైతే ఉండండి, లేదంటే నిరభ్యంతరంగా వెళ్ళి మీ కూతురు దగ్గరే ఉంటారో అడుక్కు తింటారో నాకు అనవసరం. ఎవరిని అడిగి నువ్వు 50 ఏళ్ళకే రిటైర్మెంట్లు తీసుకున్నావు? ఎందుకో తెలుసా, నా మీద పడి బతికేయాలనే, నేనున్నాను కాబట్టి పోషించాలనే. ఆస్తి మొత్తం నీ కూతురికి దోచిపెడతావా? ఇవ్వటానికి ఒక హద్దు పద్దు ఉండదా? నన్నెందుకు కామానికి గుర్తుగా కన్నారా? మరి వారసుడినైనా పోషించటానికి నేను కావాలి, తలకొరువులు పెట్టడానికి నేను కావాలి, మీ శవాలను తగలేయటానికి నేను కావాలి. కానీ ఆస్తుల దగ్గరకు వచ్చేపాటికి మాత్రం అడుక్కు తింటుందా మీ కూతురేమైనా? దానికి ఇక్కడి నుంచి నువ్వన్నీ వండి పంపించేదేంటే? దాని అత్తమామల్ని మోసం చేయమని మరి నువ్వు నేర్పినప్పుడు నిన్ను అదే పని మేం చేస్తే తప్పేంటే అని అడిగాడు రిషి. అంటే ఏంట్రా అనేసరికి, ఇష్టమైతే ఉండండి లేకపోతే బయట పోండి అన్నాడు. అనేసరికి మీనా, మీరేమీ ఖాళీగా ఉండొద్దు, మీరు ఖాళీగా ఉన్నా సరే మీరు ఇక్కడ మామూలుగా ఉండరు, పొద్దున్నే లేసి పనమ్మ వేస్తుంది, నువ్వు పని చేయించి బట్టలు వాషింగ్ మిషన్లో వేయించి ఆరేయించి బట్టలు ఇస్త్రీ చేసి నువ్వు రెడీగా పెట్టి పొద్దున్నే టిఫిన్లు భోజనాలు అన్నీ వండి ఆల్రెడీ నేను ఫ్లెక్స్ వేయించి పాంప్లెట్లు వేయించి పబ్లిసిటీ చేయించి ఉంచాను, పలానా రోజు నుంచి ఓపెనింగ్ అని. కూతురికి వండి పెట్టడానికైతే నీకు ఎక్కడా లేని నాన్ వెజ్ పచ్చళ్ళు, ఎక్కడా లేని పిండి వంటలు, వడియాలు, అప్పడాలు గుర్తొస్తాయి కదా, అవన్నీ నువ్వు ఇక నుంచి వండి ఆ బిజినెస్ చేసి ఇహ నుంచైనా ₹1 మా ఆయనకి సంపాదించి పెడదు కానీ, అలాగే ఇహ నుంచి మామయ్య బాగా తినే ఏసీ కారుల్లో తిరిగి తెగ రెస్ట్ తీసుకున్నావు కదా, మా ఆయన నీకోసం కూడా ఒక పని చూశాడంట, ఇహ నుంచి తోట పని అంతా నువ్వే చూసుకో, ఇంటికి సంబంధించిన సెక్యూరిటీ పని అంతా నువ్వే చూసుకో, పైన టెర్రస్ గార్డెన్ అంతా నువ్వే చూసుకో, నేను కూరగాయలు కొనను, ఇక్కడే కూరగాయలు నువ్వే పండించాలి అనేసరికి, ఎంతకాలం నువ్వెటు నా కోసం దేనికి పనికి రాలేదుగా నాన్న, ఇప్పుడు మాత్రం నువ్వు ఈ పనులన్నీ చేసి పెట్టినంత మాత్రాన నాకేమన్నా యూజా ఏంటి? నేను అందరి కొడుకుల్లాగా కాదు, ఇహ నుంచైనా కొడుక్కి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి అనుకునే నాన్నవేం కాదు నువ్వు. నీకు కావలసింది సంవత్సరంలో నువ్వు 2 నెలలు వెకేషన్కి వెళ్ళటం, నేను నెలెళ్ళేలా నీకు లీవ్ ఇస్తా, సంవత్సరానికి నీకు 50,000 ఇస్తా, రోజుకు 200 ఇస్తా, నా బైక్ నువ్వు వాడుకో, పెట్రోలు నీకు ఆల్రెడీ నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళకి మీ ఇద్దరంటే అసహ్యం చిరాకు, కానీ నా మొహం చూసి ఆయన కొన్ని ఫ్లాట్లు అమ్మి పెట్టే బ్రోకర్ ఉద్యోగం నీకు ఇస్తానన్నాడు. మాటలతో బూర్లు ఉండటం, నీకు అటు ఇటు చెప్పటం, అమ్మ ముందు నంగనాచి తుంగబొర్రలా ఉండటం అలవాటే కాబట్టి నువ్వు పొద్దస్తమానం చేసేంత తోట పని ఇక్కడేమీ లేదు, జిమ్ములు మానేసి
కాస్త నువ్వు నీ ఒళ్ళు కరిగిచ్చావనుకో టెర్రస్ గార్డెను తోట పని చూసుకోవచ్చు, ఇంట్లో కావలసిన సరుకులు అయ్యి తీసుకురావచ్చు, బైక్ వాడుకో హ్యాపీగా, పెట్రోల్ వాళ్ళే కొట్టిస్తారు, నీకు ప్రతి నెల శాలరీ వస్తుంది, అది వాడు నాకు ఇస్తాడు, అలాగే నీకు ఒక ఫ్లాట్ అమ్మితే ఇంతని కమిషన్ ఇస్తారు, అది నాకే ఇస్తారు, నీ చేతికి ఇవ్వరు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో పెట్రోల్ అలవెన్స్ ఫ్రీ, అలాగే నీకు నేను రోజుకు 200 ఇస్తా, ఇంట్లో భోజనం టిఫిన్లు ఫ్రీ, సంవత్సరానికి 4 జతల బట్టలు కొని పెడతా, దానికి తోడు నువ్వు వెకేషన్కి వెళ్ళటానికి నెల రోజులు లీవ్ ఇస్తా, 50,000 డబ్బులు ఇస్తా, లేదు కాదు కూడదు అన్నావు అనుకో నీ పెళ్ళాన్ని తీసుకొని నీ ఇష్టం బయటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు రిషి. అనేసరికి చేసేదేమీ లేక ఇక అలా సెట్ అయిపోయారు సుందరి సోమనాథం. కోడల్ని తిట్టిపోసుకుంటూ సుందరే ఇక గొనుక్కుంటూ సోమనాథం వాళ్ళు చెప్పింది చేయక తప్పలేదు. రిషి మీనా మాత్రం జాబ్కి వెళ్ళొచ్చు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాపర్టీలు వాళ్ళు జాగ్రత్త చేసుకున్నారు ఇక నుంచైనా. ఇక ఇక్కడ కథ ఇలా జరుగుతుంటే అక్కడ వసంత అత్తమామల్ని చేసిన పాపమో అమ్మ చెప్పిన మాటలు విన్న పాపమో కానీ అరుణ్నే వసంత ఎప్పుడైతే ఆస్తి మొత్తం అరుణ్ పేరు మీద పెట్టించేసిందో ఆ రోజు నుంచి సుందరి తనమ్మ తనకి ఏది చెప్పిందో అదే తన కూతురికి చెప్పి వాడిని రోజు ముట్టుకొనివాకు, వారానికి 2 రోజులు స్కెడ్యూల్ అయ్యి కుక్కల్లే నీ చుట్టూ తిరుగుతాడని చెప్పేసరికి వసంత ముట్టుకొనివల. అరుణ్కి అసలే పడక ధ్యాస పడక గది ధ్యాస ఎక్కువ కాబట్టి ఆఫీసులో కొత్తగా ఒకటి జాయిన్ అయితే శుభ్రంగా దాంతో ఎఫ్ఐఆర్ పెట్టేసుకున్నాడు. ఆ ఎఫ్ఐఆర్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే అరుణ్ డైరెక్ట్గా దానికి ఒక ఓన్ ఫ్లాట్ 3BHK కొనిచ్చి కారు కొనిచ్చి ఇక్కడి నుంచి వసంతకి సుందరి పెట్టిన నగలు అలాగే వసంతను పడేసి బాది పారేసి వసంత వెళ్ళి అక్కడ పంచాయతీ పెట్టి ఆ అమ్మాయి మీద కేసు పెడితే వసంతే కావాలని ఇష్యూ చేస్తుందని, ఆ అమ్మాయి నేను ఫ్రెండ్స్ మాత్రమేనని, వసంతకి పెట్స్ ఉందని, వసంత హెరేస్ చేసుద్దని వసంతను తీసుకొచ్చి బెల్టులతో బాది చితక్కొట్టి ఇష్టమైతే ఉండు లేతే లేదని వసంతనే కుక్క బతుకు చేసి వదిలిపెట్టాడు అరుణ్. దాంతో ఆ తర్వాత చేసేదేమీ లేక వసంత వచ్చే అమ్మా నాన్నలతో చెప్పుకుందామని గోడంతా వచ్చేసరికి మా బతుకులే ఇక్కడ ఇలా ఉన్నాయి అంటే వచ్చి మీనా జుట్టు పట్టుకుంది. దాంతో రిషి బెల్ట్ తీసుకొని వసంత ఈపు సాపు చేసి అసలు నీ బతుకు ఇలా అయిపోవటానికి అమ్మ కారణం అనుకుంటున్నాను, కానీ మాటకు ముందు మాటకు వెనక వసంత బియ్యే అని చెప్పే నువ్వు నీ బతుకును నువ్వే తగలెట్టుకున్నావే, స్వార్థానికి అసూయకి ద్వేషాలకి పోయే, ఇంకా నీకు సిగ్గు రాలేదు చూడు, వీళ్ళని కూడా తీసుకొని పో అనేసరికి నేను లేననుకున్నావా అమ్మా నాన్నలకి అని తీసుకెళ్ళి మీ అల్లుడికి కూడా బుద్ధి చెప్పాలి పదమని తీసుకుపోయిందే. వెళ్ళేసరికి వియ్యంకుడు వియ్యపురాలు ఏమీ మాట్లాడలా. సుందరి సోమనాథం లెజెండ్లా కూర్చొని అరుణ్ వచ్చాక ఏరా ఎందుకేనా నీకు పిల్లనిచ్చింది, నీ మీద కేసు పెడతాం, కోర్టులకి ఇడుస్తాం, మీడియాలకి ఇడుస్తాం, బజార్కి ఎక్కిస్తాం, అసలు నీ అమ్మ నిన్ను నీ బాబుకే కందా ఒక అమ్మ అబ్బకే పుట్టావంటరా నువ్వు, నీకు ఒక ఆడది చాలదా, ఒక ఆడదాని పొందు చాలదా, ఎంతమంది కావాలరా, అంతకైతే మీ అమ్మ గదిలోకి వెళ్ళిపోయావట్రా అని విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడే సోమనాథం అసలు నేను ఎవరనుకుంటున్నావు, నా ఇన్ఫ్లుయెన్స్ ఏంటనుకుంటున్నావు అనేసరికి లోపలికి వెళ్ళి చాలా పద్ధతిగా బాగున్నారా అని అడిగిన వాడు కాస్త ఇక స్టీల్ బెల్ట్ తీసుకొచ్చి అత్త మీద మామని మామ మీద అత్తనేసి చితకబాది మెడపట్టి బయటికి గెంటి పనిలో పని పెళ్ళాన్ని కూడా చితక కొట్టేసి ఇప్పటిదాకా వారానికి ఓసారైనా ఇంటికి వస్తున్నాను, ఇహ నుంచి అది కూడా రాను, దిక్కున్న చోట చెప్పుకోండి వెళ్ళిపోయాడు అరుణ్. దాంతో ఇక బావురుమని వసంత ఏడుస్తూ కూర్చుంటే నీ బతుకు చెడ, నీ సంసారం నువ్వు చూసుకోక మమ్మల్ని వీధిలో పెట్టావు, ఊడంతా ఇప్పుడు అల్లుడితో తన్నులు తిన్నామని చూశారు మమ్మల్ని, మంచో చెడో వాడు వాడి పెళ్ళాం ఏమనుకుండా ఇంత ముద్ద పెడుతున్నారు, మా బతుకులకి అక్కడికి వెళ్తే ఆ ముద్దన్నా ఉంటుంది, నీకే ఇక్కడ గతి లేదు, ఏదో ఒకటి చేసి నీ సంసారం నువ్వు నిలబెట్టుకోపోతే నీ బతుకు కుక్కలు పడవే అని మళ్ళీ వెళ్ళి కొడుకు వాకిలి ముందు నుంచున్నారు సుందరి సోమనాథం. అయ్యయ్యో ఏంటి దారి తప్పొచ్చారు అనేసరికి ఇలా కొట్టాడ్రా అనేసరికి ఇక్కడ నేను ఎప్పుడూ ఆ పని చేయలేదుగా, అల్లుడితో సన్మానం చేయించుకొచ్చుకున్నారనమాట, అయితే వెళ్ళి మీ డ్యూటీలు మీరు చేసుకోండి అన్నాడు రిషి. ఆ తర్వాత ఇక
వసంత ఎంత బతిమిలాడినా కూడా అరుణ్ మారలేదు. అత్తామామల కాళ్ళ మీద పడింది వసంత. మేమేం చేయమమ్మా, మేము చెప్తే వింటాడా వాడు అంటే, మీకు దండం పెడతాం అత్తయ్య, ఎలాగైనా ఆయన్ని మార్చండి, మీరు చెప్తే వింటాడనేసరికి వెళ్ళి అరుణ్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న అమ్మాయి దగ్గరికి, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు కదమ్మా, ఇదేమైనా మహాపతివ్రత అనుకుంటున్నారా, ఇది వాడికి అసలు అలాంటి మీ అబ్బాయికి తెలియదంట, మరి ఇదేగా నేర్పించి ఇది ప్రాపర్టీ మొత్తం మీ పేరు మీద ఉంది రాయించుకోలా, దీని మీద ఎందుకు జాలి పడతారు మీరు, అయినా నాకు లైఫ్ ఉంది, నాకు కెరీర్ ఉంది, నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాను, అరుణ్ మీద నాకేం అంత ఇంట్రెస్ట్ లేదులే అని అరుణ్ వచ్చిందాకా ఉండి, నీకంటూ ఒక లైఫ్ ఉంది, ఒక భార్య ఉంది, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బేబీ, ప్రతిరోజు నీ భార్యలో నన్ను చూసుకో, మీ అమ్మా నాన్నని బాధ పెట్టకు, నీకు పెళ్ళయిందే, నీకంటూ సమాజంలో కట్టుబాట్లు ఉన్నాయి, నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా, నీ జ్ఞాపకాల్లో ఎప్పుడూ బతికే ఉంటా అని మొత్తం నగలు డబ్బు అన్నీ తీసుకొని అరుణ్ వదల్లేక ఎయిర్పోర్ట్లో ఒక శుభలగ్నం సీన్ లాంటిదే మొత్తానికి అక్కడ క్రియేట్ చేసి అరుణ్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. దాని మీద ఏ రిమార్కు లేకుండా వెళ్ళిపోతే వసంత నిలువు గుడ్లేసుకొని నుంచుంది. ఆ తర్వాత అరుణ్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ గుర్తొచ్చి వసంతను ముట్టుకోపోతే వసంత సంసార సామర్థ్యం పెరిగే ట్యాబ్లెట్లు అరుణ్ కలిపి మొత్తానికి అరుణ్తో క్లోజ్ అయి ప్రెగ్నెంట్ అయిన తర్వాత సునంద వాళ్ళ అన్నదమ్ములు అక్కడికి వచ్చి, ఇక్కడ మీకు కుక్క బతుకు బతకాల్సిన అవసరం ఏంటమ్మా, ఎందుకుంటున్నారు అని సునంద వాళ్ళ అన్నయ్య తమ్ముళ్ళు వచ్చి, ఊళ్ళో మన ఇల్లు అలాగే ఉంది, 10 ఎకరాల పొలం అలాగే ఉంది, ఆ పొలం మీద కౌలు వాడుకొని ఆ ఇంట్లో ఉండండి, మహారాజుల్లా బతకండి, ఇప్పుడైనా మీ కోడలు అవసరానికి మిమ్మల్ని కలుపుకుందే కానీ రేపొద్దున అవసరం తీరిపోయిన తర్వాత కుక్కతోక వంకర లాంటి మీ కోడలు బుద్ధి మారదంటే మేము నమ్మం, ఇప్పుడు కడుపుతో ఉంది, మీతో అవసరం ఉంది, అయినా మొగుడిని మార్చడం కోసం మీతో బంధాలు కలుపుకుందే కానీ మిమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుందా, మీ బతుకైతే అవుట్ హౌసే కదా, ఏమన్నా మిమ్మల్ని పనులు చేయటం మానిపించిందా, మీ బతుకైతే పాచి పని చేసుకోవటమే కదా, తప్పో ఒప్పో ఆ రోజు చదువుకో అక్క అని చెప్తే ఆడపిల్లని నాకెందుకు చదువు అన్నావు, ప్రేమించే బావకిచ్చి పెళ్లి చేసాం, ఆయనకు కూడా చెప్పకుండా కోడలు నొక్కమన్న చోటల్లా వేలుముద్రలు నొక్కావు నీ అమాయకత్వంతో, పద వెళదాం అనేపాటికి నేను కడుపుతో ఉన్నాను అత్తయ్య, నాకు అవి ఇవి తినాలనుంది వెళ్ళొద్దు అంటే, మెమ్ముందుకమ్మ వండించుకో, లేదంటే పనులను పెట్టుకొని వండుకో, మాకు బాగా బుద్ధి వచ్చిందే, ఇహ నుంచైనా మేము సిగ్గు శరం ఉన్నవాళ్ళుగా ఆత్మాభిమానాలతో బతకాలనుకుంటున్నాం, ఉండొచ్చుగా అన్నాడు అరుణ్. వద్దురా, మేము పోయినప్పుడు తలకొరివి పెట్టాలని నీకు అనిపిస్తే రా, లేదంటే మా అనేవాళ్ళు నలుగురు మాకున్నారు, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారని సునంద శర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రేపొద్దున వాళ్ళకి పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆ ఇల్లు పొలం కూడా తాము పోయాక ఎక్కడ కొడుకు వాళ్ళు వచ్చి తన్నుకుపోతారోనని తామున్నంత కాలం తాము వాటి మీద వచ్చే ఐవేజలు అనుభవించి తాము పోయాక తిరిగి పుట్టింటి వాళ్ళకి చెందేలా రాయించేశాడు సునందతో శర్మ. అలా వాళ్ళ బతుకుతుంటే వసంత కడుపుతో ఉందని అరుణ్ మళ్ళీ వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. మళ్ళీ వసంత వెంటనే మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ రెండోసారి ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోవటం, మహారాజు తన దగ్గరికి వచ్చేటటువంటి వేశ్యలకి గనక డబ్బుని వెదజల్లుకు రావటం మొదలుపెట్టి చివరికి వసంతకంటూ మిగిలింది ఇక ఆ ఉండే ఒక ఇల్లు, అరుణ్కి ఎదుగు బొదుగు లేనటువంటి ఆ ఉద్యోగం, 2 పిల్లలతో మిగిలిపోయింది. అరుణ్ ఇక డబ్బులేమీ లేకపోవటం వల్ల, వేశ్యలు రానివ్వకపోవటం వల్ల ఇంట్లో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వసంత మీద చూపించి చితకబాత్తం మొదలుపెట్టాడు వసంతనే. దాంతో వసంత పుట్టింటికి వెళ్ళి నా వాటా నాకు పెట్టమని అడిగితే, ఏ వాటా ఎవరికి పెట్టాలి అని అడిగాడు రిషి. అడిగి నీకు రావాల్సిన దానికన్నా నువ్వెప్పుడో ఎక్కువ ఎత్తుకెళ్ళావు, మర్యాదగా బయటికి నడవమన్నాడు. మాకు ఈ ముత్త కూడా ఉండదమ్మా, నీ వైపు మాట్లాడితే వెళ్ళి పని చూసుకోమన్నారు అమ్మా నాన్న. దాంతో వసంత తిరిగి వచ్చి తను చదివిన డిగ్రీతోనే ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది. పిల్లల ఫీజులు వెళ్ళిపోతున్నాయి. ఉండే ఇల్లు సొంత ఇల్లే కాబట్టి ఒక పోర్షన్లో వాళ్ళు ఉండి పైది 2 పోర్షన్లుగా విడగొట్టి అద్దెకిచ్చుకొని ఆ తర్వాత ఇక చిన్న టైలరింగ్ నేర్చుకొని మిషన్ కుట్టుకుంటూ దాంతోపాటు వచ్చే మొగుడు జీతంతో ఎలాగో ఇంటిని నెట్టుకొచ్చుకుంటూ మొత్తానికి రూపాయి కూడేసి పుట్టిన దాంట్లో ఒక ఆడ మగ ఉన్నారు కాబట్టి పిల్లకి ఒక హారం నెక్లెస్ ఒక చిన్న చైన్ పిల్లోడికి
చేయించి అవి కూడా మొగుడింట్లో ఉంచడేమోనని బ్యాంక్ లాకర్లో జాగ్రత్త చేసుకొని ఒక సాదా సీదా దిగువ మధ్యతరగతి ఆడదానికన్నా హీనమైన బ్రతుకు బ్రతకటం మొదలుపెట్టింది వసంత బ్రతుకు అలా అయిపోవటానికి కారణం ఎవరూ కాదు, వసంత తల్లి సుందరి, వసంత తండ్రి సోమనాథమే. పిల్లల్ని సరైన సక్రమమైన మార్గంలో పెంచాల్సిన తల్లిదండ్రులే తప్పుడు త్రోవలు చూపిస్తే వాళ్ళ బ్రతుకులు చివరికిలా అధోగతి పాలు అయ్యి వాళ్ళ బ్రతుకులు కుక్కలు చింపిన విస్తరగా చివరికి తెగిన గాలిపటాల్లా చీచాని నలుగుడి చేత వెలివేయబడ్డ హీనమైన మనుషులుగా బ్రతకాల్సి వస్తుంది. వసంతకి ఈరోజు కూడా వచ్చిన మార్పు ఏమీ లేదు. వసంత గుండె రగిలిపోతూ ఉండేది ప్రతి క్షణం. అదేంటంటే తమ్ముడు బాగుపడ్డాడు, తమ్ముడు సంపాదించాడు, అదేదో తన మొగుడిని తన పిల్లల్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, అలాగే ఆస్తిలో సగం తనకు రాయొచ్చు కదా, తన పిల్లల చదువు బాధ్యత తమ్ముడు తీసుకోవచ్చు కదా, మొగుడితో వ్యాపారం పెట్టించవచ్చు కదా, తన్నే కాలు కందకుండా ఏసీ గదుల్లో ఉంచొచ్చు కదా. అసూయ ద్వేషాలతో రగిలిపోయే మనుషులు ఆజన్మాంతం వాళ్ళ బుద్ధి కుక్కతోక లాంటిదే. ఆ వంకర ఎవడూ తీయలేడు. అరుణిక తనకి దేవుడిచ్చిన లైఫ్ నచ్చక తనకి వచ్చేటటువంటి జీతంలో ఆల్మోస్ట్ సగం తన పెర్ఫ్యూములకి, తన బట్టలకి, షూస్కి, లగ్జరీలకి, కారు పెట్రోళ్ళకి వాడేసుకొని మిగతాది పెళ్ళాం మొహాన పడేస్తూ వేసి దగ్గరికి వెళ్తే డబ్బులు అవుతాయని అదేదో ఇంట్లో పెళ్ళాం ఉంది కదా అని చెప్పి అలా లైఫ్ని గడిపేసుకుంటూ వస్తున్నాడు. అమ్మా నాన్నలు అలా అయిపోయారే అనే దిగులు అరుణ్కి ఏ రోజు లేదు. బహుశా అరుణ్ కడుపును పుట్టిన పిల్లలు అరుణ్కి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పేలా ఆ భగవంతుడు చేస్తాడేమో. మరిక రిషికి, మీనాకి 2 పిల్లలు పుట్టారు. వీళ్ళంతా సీసీ కెమెరాలు పెట్టించి సుందరికి పిల్లల్ని జాగ్రత్తగా పెంచమని ఒక కేర్ టేకర్ని ఇచ్చి అప్పచెప్పి ఆ తర్వాత రిషి, మీనా జాబులు మానేసి వాళ్ళకున్న ఐడియాతో ఒక సూపర్ మార్కెట్ పెట్టుకొని చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఒకవైపున బిజినెస్ సాగిపోతూ రూపాయి కూడా పెట్టుకొని పిల్లల కోసమని కష్టపడి వాళ్ళు స్థిరచరాస్తులు పోగు చేసుకుంటూ అమ్మా నాన్నల్ని వాళ్ళేమీ కొట్టి తిట్టి ఏమీ చేయటల్లా. వండే స్వీటుల్లో రోజుకి దాదాపు 2 కిలోలు సుందరి సోమనాథమే తింటారు గీ స్వీట్స్. వీళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్లు చేయించి నేను ఆస్తి రాయించుకున్నాను అనుకుంటారు. రేపొద్దున వీళ్ళకి ఏదన్నా మాయరోగం వస్తే ఎవర్రా చూస్తారు, కూతురికి ఆస్తి పెడితే కూతురు చూసుద్దా అని వాళ్ళకి ఏ జబ్బులు రాకుండా వాళ్ళని ఏసీ గదుల్లో ఉంచి బాగానే చూసుకుంటున్నాడు రిషి. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, రిషిని ఎంత బాధ పెట్టినా మీనా కూడా అత్తమామలు పెద్దవాళ్ళనే ఒక్క మాట కూడా అనేది కాదు. మనం చేసుకున్న పాపపుణ్యాలు ఏవైనా సరే అవే మనంగా చేసుకున్నప్పుడు మనం అనుభవించక తప్పదేమో. కొన్ని చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు వినటం వల్ల బ్రతుకులు ఎటు కాకుండా పోతాయంటానికి నిదర్శనమే వసంత లాంటి వాళ్ళ జీవితాలు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.